Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Let us do Mangalacharan. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरवो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद। हरे कृष्ण दंडवत प्रणाम। ఓకే ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు హరే కృష్ణ దండవత్ ప్రణామ్। హరే కృష్ణ దండవత్ ప్రణామ్। ఓకే దండవత్ ప్రణామ్ హరే కృష్ణ। సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి ఇప్పుడు ర్యాండమ్ గా కొన్ని టాపిక్స్ తీసుకొని చెప్తూ ఉన్నాం కదా డైలీ. మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ ఐ థింక్ నవంబర్ అండ్ డిసెంబర్ లో మనకి జపా సెషన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనం ర్యాండమ్ గా కొన్ని టాపిక్స్ అనేవి తీసుకుంటూ లక్ష్మీ మాతాజీ, గోవర్ధన్ ప్రభుజీ, రిషికేష్ ప్రభుజీ, నేను ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని చెప్తూ ఉన్నాం కదా.
బట్ ఏం డిసైడ్ అయ్యాము అంటే నెక్స్ట్ మండే నుంచి ఒక సిలబస్ అనేది ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీ అందరికీ ఓకేనా? లేదంటే ఇలానే ర్యాండమ్ టాపిక్స్ కావాలా? ఓకే ఓకే మాతాజీ. మాతాజీ. సిలబస్ బెస్ట్ సిలబస్ మాతాజీ. సిలబస్ కావాలి. ఎస్, ఓకే. సిలబస్ ఉంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ సిస్టమేటిక్ గా ఉంటుంది అండ్ కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట. మీకు కొంతకాలం అయ్యేసరికి ఓకే వీ హ్యావ్ కవర్డ్ దిస్, ఇంతవరకు మేము కవర్ చేసాం, ఇది నేర్చుకున్నామన్న ఫీలింగ్ మీకు వస్తుంది. చెప్పిన ప్రీచర్స్ కి కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాము అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఒక సిలబస్ అనేది పెడదాం అనుకుంటున్నాము. అయితే సిలబస్ ఏమనుకున్నాము అంటే భగవద్గీత 1 శ్లోక a day. మీకు ఓకేనా? హరి హరి బోల్. ఓకే వావ్. మాతాజీ. హరి బోల్. మాతాజీ హరి బోల్. హరే హరి బోల్. సో ఏంటి అంటే అయితే కొన్ని శ్లోకాస్ ఎలా ఉంటాయంటే భగవద్గీతలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ లో ఉన్నట్లయితే ఒక యుద్ధంలో ఒకవైపు ఉన్న కింగ్స్ ని గురించి చెప్తూ ఉంటారు. అక్కడ మనం ఎక్కువగా తెలుసుకునేది ఉండదు. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ లో ఏమవుతుంది అంటే మనం 2-3 శ్లోకాస్ కలిపి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫోకస్ ఏంటి అంటే భగవద్గీత శ్లోక బై శ్లోక ఎవ్రీడే మనం డిస్కస్ చేసేలాగా జపా సెషన్ లో. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ వచ్చినప్పుడు, అంటే మనకి అపియరెన్స్ డే, ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలు వస్తాయి మన ఆచార్యాస్వి. సో అలా వచ్చినప్పుడు, ఏకాదశి వచ్చినప్పుడు, ఏకాదశిస్ వస్తాయి కదా మనకి, మంత్లీ 2 ఏకాదశిస్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు, అండ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకి కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి, మనకి నరసింహ చతుర్దశి, ఇట్లాంటి మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం మన జపా సెషన్ అండ్ ఇంకొక జపా సెషన్ జరుగుతూ ఉంటుంది. సో దాంతో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఆ రోజు యొక్క విశిష్టత అనేది కామన్ గా ఒక ప్రీచర్ అందరికీ కలిపి చెప్తారనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఎస్ మాతాజీ. సో స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు అండ్ మనకి ఏకాదశిస్ వచ్చినప్పుడు, తిరోభావ ఆవిర్భావ దినోత్సవాలు వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం మన జపా సెషన్ ఇంకొక ఆల్రెడీ రన్ అవుతున్న జపా సెషన్ తో అందరినీ కలిపి మనకి ఒక కామన్ క్లాస్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ప్రీచర్ డిసైడ్ అయ్యారో ఆ ప్రీచర్ మనందరికీ చెప్తారనమాట. అండ్ అలా కాకుండా నార్మల్ డేస్ లో ఏమవుతుంది అంటే మనము భగవద్గీత ఏదైతే స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నామో అది శ్లోక బై శ్లోక ఎవ్రీడే నడుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఈ మనకి ప్రీచర్స్ కూడా ఏమవుతుంది అంటే రొటేషన్ బేసిస్ లో వస్తారనమాట. అంటే 1 or 2 days నేను వస్తే 1 or 2 days లక్ష్మీ మాతాజీ, ఒక రోజు రిషికేష్ ప్రభుజీ, ఒక రోజు గోవర్ధన్ ప్రభుజీ, ఒక రోజు గంగాపాలక్ ప్రభుజీ, ఇట్లా మన అందరం కలిసి రొటేషన్ లో తీసుకుంటూ ఉండడం జరుగుతుంది. బట్ మీకేంటి అంటే డైలీ మీరు జాయిన్ అవుతూ ఉన్నట్లయితే మీకు కంటిన్యూటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్? క్లియర్ మాతాజీ, క్లియర్. 100% చాలా అవసరం. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం డైలీ జాయిన్ అవుతున్నాం కదా, సో ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క శ్లోకాకే సరిపోతుంది, ఒక్కొక్కసారి మనం 2-3 శ్లోకాస్ కవర్ చేయొచ్చు. ఓవరాల్ గా మనకి మధ్యలో ఫెస్టివల్స్ కానీ ఏకాదశిస్ కానీ ఇవన్నీ తీసేసుకున్నా కానీ రఫ్లీ ఒక 2 years మనం ఇలా కంటిన్యూ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనం భగవద్గీత మొత్తం అన్ని శ్లోకాస్ అనేవి కవర్ చేసిన వాళ్ళం అవుతాం. ఎస్, ఓకే అది చాలా మంచి విషయం కదా. అంటే ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టకుండా మనం డైలీ జపా సెషన్ జాయిన్ అవుతున్నాము. ఆ జపా సెషన్ లో ఒక స్ట్రక్చర్డ్ గా తీసుకొని వెళ్తే ఒక 2-2.5 years అయ్యేసరికి మనం కంప్లీట్ గా భగవద్గీత ఈచ్ శ్లోక ఎక్స్ప్లెనేషన్ చూసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దట్ ఈస్ లైక్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. మనకి మనం అలా కూర్చొని చేయడం అనేది మెనీ టైమ్స్ అలా పాసిబుల్ కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఇలా మనం సాంగత్యంలో వచ్చినప్పుడు, ఇలా క్లాస్ రూపంలో వింటున్నప్పుడు ఏంటంటే అది ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు మన క్లాస్లో 35 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్ మీరు మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరైతే భగవద్గీత వినాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది ఆపర్చునిటీ అవుతుందా అవ్వదా చెప్పండి? ఎస్ మాతాజీ. చాలా బాగా అవుతుంది. చాలా బాగా అవుతుంది. అండ్ మనకి ఎక్కువసేపు కూడా క్లాస్ ఉండదు. మనం హ్యాపీగా ఒక రౌండ్ చెప్పం చేస్తున్నాము. మాక్సిమం 30 to 40 minutes or 45 minutes మనకి క్లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి యూజువల్ గా మార్నింగ్ ఎవరైతే స్పేర్ చేయగలరో, వినగలరో వాళ్ళందరికీ కూడా మీరు ఈ క్లాస్ ని రికమెండ్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్ గా వెళ్తున్నాం కాబట్టి ఎవరైతే వినాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఇది వాళ్ళకి కరెక్ట్ మీడియం అవుతుంది అనమాట. సో కంటిన్యూస్ గా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కూడా భగవద్గీత కంప్లీట్ చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఉన్నారు, మేము కొత్తగా జాయిన్ అయితే మాకు అర్థమైద్దా లేదా అన్నది ఇప్పుడు ఉండదు కదా, అందరికీ ఒకే సిలబస్ అవుతుంది. కాబట్టి సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మాకు భగవద్గీత తెలుసుకోవాలని ఉంది అని ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఈ జపా సెషన్ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి మీరు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాతాజీ అర్థం కాలేదు మాతాజీ. సేమ్ టైమింగ్స్ ఉంటాయండి. సేమ్ టైం ఉంటుంది మాతాజీ. 6 o'clock జాయిన్ అవుతాము. యాజ్ యూజువల్ గా మనకి 1 round చెప్పా అవుతుంది.
తర్వాత మనకి ఎవరైతే ప్రీచర్ వచ్చారో వాళ్ళు ముందు రోజు ఏ శ్లోకం అయితే కవర్ అయిందో దాని తర్వాత నుండి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే. కృష్ణ అడగచ్చా చెప్పండి మాతాజీ. మాతాజీ అంటే మీ క్లాసెస్ అవుతున్నాయి మా బుర్ర పోతుందా లేదా మధ్య మధ్యలో కొద్దిగా చిన్న క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే బాగుంటది మాతాజీ డెఫినెట్లీ. ఎందుకంటే అసలు జ్ఞాపకం ఉండటం లేదు కొద్దిగా శ్లోకాస్ అన్న మీరు Yes. అడుగుతా తప్పకుండా చదువుకొని చెప్పగలిగే స్థితి మాకు అది వచ్చింది. కూడా ప్లాన్ చేస్తున్నాం మాతాజీ. అంటే మేబీ ఒక ఫుల్ చాప్టర్ కానీ లేదంటే ఒక హాఫ్ చాప్టర్ అయ్యాక ఆ చాప్టర్ లో అప్పటిదాకా డిస్కస్ చేసిన వాటి పైన చిన్న చిన్న క్వశ్చన్స్, మరి ఫిలాసాఫికల్ గా డీప్ క్వశ్చన్స్ కాకపోయినా కానీ సింపుల్ గా క్వశ్చన్స్ అక్కడ దాకా ఏం జరిగింది ఎసెన్స్ అనేది మళ్ళీ మనకి రీకాప్ చేసుకున్నట్లు ఉంటది కాబట్టి చిన్న క్విజ్ రూపంలో కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ రూపంలో కానీ అలా ఒక సెషన్ మళ్ళీ అలా మనం ప్లాన్ చేద్దాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక 15-20 డేస్ డిస్కస్ చేస్తాము. ఒక సెషన్ ఏంటి అంటే 15-20 డేస్ డిస్కస్ చేసిన వాటిపైన క్విజ్ లాగా క్వశ్చన్స్ మాట్లాడుకోవడం కానీ అలా డిస్కస్ చేద్దాం. అప్పుడు ఏమైతుంది అంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఎవరైనా వినని వాళ్ళకి కూడా అది ఒక రీకాప్ లాగా ఉంటుంది అనమాట. ఓకే ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళకి కూడా తెలుసుకుంటున్నట్లు ఉంటుంది అనమాట. నేను రిషికేష్ ప్రభుజీ కూడా ఈ 18th చాప్టర్ చెప్పాక ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే వెతుక్కోవడం అవుతుంది మాకు. ఎస్ మాతాజీ. మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్న ఒక ఇదిలో ఉండాలి మాతాజీ మేము. అందుకని ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏమనుకోవద్దు. డెఫినెట్లీ అది అనుకున్నాం మాతాజీ. క్విజ్ అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. శ్లోకాస్ కానీ ఎవరైనా శ్లోకాస్ చెప్పే ఇదిలో ఉంటే శ్లోకా చెప్పించడం కానీ, బట్ అందరూ చెప్పే స్టేజ్ లో ఉంటారు కాబట్టి క్విజ్ అయితే అందరికి ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు దాంట్లో తీసుకోవచ్చు. అలా ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము. సో దిస్ ఇస్ ద సిలబస్ ఫ్రమ్ మండే నుంచి ఇది స్టార్ట్ చేస్తాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీనిపైన, లేదంటే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం? మాతాజీ నేను హ్యాండ్ రైస్ చేశాను. ఎస్ మాతాజీ, సారీ చెప్పండి. సారీ వద్దు. యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ 1 or 2 డేస్ ఎప్పుడైనా కానీ మార్నింగ్ మిస్ అయ్యాను అంటే గనక రికార్డింగ్ ఉంటుంది కదా. జస్ట్ ఇన్ కేస్ ఐఎమ్ సేయింగ్ లైక్ డెఫినెట్లీ రికార్డింగ్ ఉంటుంది. అట్లయితే ఓకే. థ్యాంక్ యూ. డెఫినెట్లీ రికార్డింగ్ ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేస్తాం. ఎవరైతే ప్రీచర్ చెప్తున్నారో వాళ్ళకి రికార్డ్ చేయమని చెప్పి కూడా మేమందరం డిసైడ్ అవుతాము. అండ్ రికార్డింగ్ కూడా మోస్ట్లీ నేను ఆర్ లక్ష్మీ మాతాజీ ఎవరో ఒకళ్ళం అప్లోడ్ చేయడానికి, ఫ్రీక్వెంట్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. యా షూర్. అండ్ ఇంకొకటి 2 పాయింట్స్ చెప్దాం అనుకున్నా. ఒకటి ఇది, రెండోది ఏంటంటే యాక్చువల్లీ జస్ట్ కృష్ణుడు ఎంత దయాళువు అనిపించింది నిజంగా అసలు. అంటే ఒకప్పుడు నేనును లక్ష్మీ ఏలూరుపేట మాతాజీ ఆవిడ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు. నేను ఆవిడ అండ్ సాయిలత మాతాజీ మేము ముగ్గురం అసలు ఒకే భక్తి వృక్షకు చెందిన వాళ్ళం అనమాట. అయితే నేను లక్ష్మి గారు హైదరాబాద్లో ఉంటారు చెప్పాను కదా. మేమిద్దరం మాత్రం ఒకప్పుడు చదువుకునే వాళ్ళం అనమాట భగవద్గీత బుక్ తీసి. కాకపోతే అది కొన్నేళ్ల క్రితం అయిపోయింది. మళ్ళీ మనం మొదలెట్టాలి అనేసి అనుకున్నాము. ఈ రకంగా నాకు ఏంటి ఇలా విన్నాడురా వీడు, మన మనోడు భలే చెప్పించేసాడే, ఒక సిస్టమేటిక్ గా చేపిస్తున్నాడు, వెరీ గుడ్, కావాల్సిందే అది కదా అనిపించింది. నిజంగా చాలా Very సంతోషం good. అనిపించింది. వెరీ గుడ్. కృష్ణ మన డిజైర్స్ ని ఎప్పుడు రైట్ ఇంటెన్షన్ లో ఉంటే ఖచ్చితంగా, అంటే మన ఫ్రీ విల్ అయినా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు మాతాజీ. మనం చెడు వెళ్ళాలంటే చెడు వైపు తీసుకెళ్తారు, మంచి కావాలంటే మంచి వైపు తీసుకెళ్తారు, నువ్వే కావాలంటే నీ వైపు కూడా తీసుకొస్తారు అనమాట. అంటే కృష్ణ వైపు కూడా తీసుకెళ్తారు అనమాట. సో ఈ క్లాస్ లో చాలా మంది దాన్ని కోరుకున్నారు కాబట్టే, ఒక స్ట్రక్చర్డ్ గా మనకి వెళ్తే బాగుంటుందని చెప్పి మీరు ఎంతో మంది కోరుకొని ఉండుంటారు కాబట్టి కృష్ణ మాకు కూడా స్ఫూర్తినిచ్చి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇలా డిసైడ్ చేయడం అనేది జరిగింది. సో ఆ క్రెడిట్ అనేది మీ అందరికీ వెళ్తుంది. అండ్ కృష్ణ మనందరి దాన్ని శాంక్షన్ చేశారు కాబట్టి కృష్ణకి వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్స్ ఫర్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సంగీత మాతాజీ. యాక్చువల్గా వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అంటే ఈ లింక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయమంటారా మాతాజీ? ఈ లింక్ ఫార్వర్డ్ చేయొచ్చు, లేదు అంటే వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నేను గ్రూప్ లోకి యాడ్ చేస్తాను. బెటర్ కదా, డైలీ వాళ్ళకి గ్రూప్ లో ఉంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, రికార్డింగ్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ బట్ గ్రూప్ లో ఉంటే బెటర్. వాళ్ళు డైలీ రికార్డింగ్స్ ఒకవేళ మిస్ అయిన రికార్డింగ్స్ అనేవి గ్రూప్ లో వస్తుంటాయి కాబట్టి మీరు మళ్ళీ ఎవ్రీడే పంపించకుండా వాళ్ళని గ్రూప్ లోకి యాడ్ చేస్తే ఇట్ వుడ్ బి గుడ్. సో ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, చుట్టాలు ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలి అనుకుని ఇంట్రెస్ట్ చూపిస్తూ మేము భగవద్గీత తెలుసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నెంబర్స్ నాకు పంపించండి, నేను మన SGR 11 గ్రూప్ లో యాడ్ చేస్తాను వాళ్ళని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా నంబర్ చెప్తాం మాతాజీ, తీసుకోండి. మాకు చదువు రాదు, అట్లా నంబర్ చెప్తాం, మమ్మల్ని యాడ్ చేయండి మాతాజీ. అవునా, మీరు వాట్సాప్ లో పంపించలేరా ప్రభుజీ? నాకు రాదు. ఓకే ఒక్క నిమిషం ఆగండి. నేను హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఓకే
ఫైన్. ఇంకేమి క్వశ్చన్స్ లేదంటే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఈరోజు క్లాస్ టాపిక్ చూసారా ఎవరైనా గ్రూప్ లో? చూసాం మాతాజీ. ఏంటి టాపిక్? భక్తిలో క్రమశిక్షణగా ఉండడం. భక్తిలో క్రమశిక్షణగా ఎలా ఉండాలి. మరి భక్తిలో క్రమశిక్షణ ఉండాలా వద్దా? ఉండాలి మాతాజీ. ఉండాలి. భక్తిని పక్కన పెడదాము. భక్తి కాకపోయినా ఇంకే ఫీల్డ్ లో అయినా కానీ మనకు క్రమశిక్షణ ఉండాలా లేదా చెప్పండి? జీవితంలో క్రమశిక్షణ అవసరం మాతాజీ, ఏ పనికైనా. ఎగ్జాక్ట్లీ, మనకి జీవితంలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఏది సాధించలేము మనము ఈ మన మైండ్ యొక్క ఒడిదుడుకులు అలల్లో మనం కొట్టుకుపోతాం తప్ప ఏది కూడా సాధించలేము అనమాట. సో జీవితంలో మనం ఏదన్నా సాధించాలి, అచీవ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అయితే భౌతికంగా ఇప్పుడు నేను ఒకసారి అమరేంద్ర ప్రభుజీ లెక్చర్లో విన్నాను అనమాట. ఎవరైతే సంగీత సాధన చేస్తూ ఉంటారో, మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఆల్మోస్ట్ 4 అవర్స్, 3:30 నుంచి ఆల్మోస్ట్ 7:30 వరకు 4 అవర్స్ పాటు వాళ్ళు సాధన చేస్తారంట. అయితే అంత సాధన చేసినప్పుడు, అంటే చాలా మంచి విషయమే, గొప్ప విషయమే, మనం అప్రిషియేట్ చేయాలి. అంత సాధన చేసినప్పుడు వాళ్ళకి వచ్చేది ఏంటి అంటే, దానివల్ల బెనిఫిట్ అనేది స్పిరిచువల్ గా ఉంటుందా లేదా భౌతికంగా ఉంటుందా చెప్పండి? రెండు భౌతికం. కరెక్ట్. అంటే మనం స్పిరిచువల్ గా వెళ్తే స్పిరిచువల్ గానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ జనరల్ ఒక మెటీరియల్ గా ఇంటెన్షన్ తో ఉన్న వాళ్ళు 4 అవర్స్ మార్నింగ్ లేచి సాధన చేస్తున్నారంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ అనేది జనరల్ గా భౌతికమే ఉంటుంది అనమాట. బట్ అన్లెస్ అని అంటే వాళ్ళు డివోషనల్ గా ఉండి నేను ఈ సాధన అనేది భక్తిలో భగవంతుని గురించి కీర్తించాలి అన్న ఇది ఉంటే దట్ ఈస్ స్పిరిచువల్, అప్పుడు స్పిరిచువల్ అవుతుంది. బట్ ఏంటి అంటే మనం జనరిక్ గా చూసుకున్నట్లయితే ఇది భౌతికమైన ప్రక్రియ. సో దానికి వాళ్ళు మార్నింగ్ 3:30 నుండి 7:30 వరకు సాధన చేసినట్లయితే వాళ్ళు ఆ ఫీల్డ్ లో రాణించగలరు. అండ్ దానికి తోడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫుడ్ అనేవి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏదంటే అది తింటే ఏమవుతుంది, గొంతు అనేది చెడిపోతుందా చెడిపోదా? నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఐస్ క్రీమ్స్ తింటాను, కూల్ డ్రింక్స్ తాగుతాను, చాక్లెట్స్ తింటాను, నాకు నచ్చిన డైట్ నేను తీసుకుంటాను అంటే మన గొంతు సహకరిస్తుందా? ఖచ్చితంగా గుర్తుపోతుంది. ఖచ్చితంగా పోతుంది. సో ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఒక సాధన అనేది ఫిక్స్ అవ్వాలి. అండ్ దాంతో పాటు వాళ్ళు ఒక రెగ్యులేటెడ్ డైట్ అనేది కూడా వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ఫీల్డ్ లో రాణించగలుగుతారు. ఈవెన్ మనం మిలిటరీ తీసుకున్నట్లయితే మిలిటరీలో కూడా డిసిప్లిన్ ఉంటుందా, ఇష్టం వచ్చినట్లు ఉంటారా? డిసిప్లిన్ టాప్ లెవెల్ డిసిప్లిన్ ఉంటుంది అక్కడ, అవునా కదా? సో అంటే ఎండ ఉన్నా, వాన ఉన్నా, చలి ఉన్నా, ఎట్లాంటి క్లైమేట్ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఏవైతే అనుకున్నారో వాటికి ఫిక్స్ అయిపోయి వాళ్ళు వెళ్తూ ఉండాలి. సో నిద్రని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి 2-3 రోజుల పాటు వాళ్ళకి ఫుడ్ అనేది దొరకదు, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. తాగడానికి నీళ్ళు అనేవి దొరకవు, అవి కూడా ఆగి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక పర్పస్ కోసం చేస్తూ ఉంటారు. అయితే మరి మనం భక్తిలో డిసిప్లైన్ అనేది పెట్టుకోవాల్సి ఉన్న అవసరం ఉన్నట్లయితే మన పర్పస్ ఏంటి చెప్పండి భక్తిలో? కృష్ణాని చేర్చుకోవడం. మరి భౌతికంగా మనం అంటే నేను మంచిగా పాడాలి, మా మ్యూజిక్ ఫీల్డ్ లో నేను రాణించాలి అనుకుంటేనే అంత ఇదిగా మనం కష్టపడాల్సి వస్తే, మరి కృష్ణాని చేరుకోవాలి అని అనుకుంటే డిసిప్లిన్ అనేది ఉండాలా పర్వాలేదా? డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలన్నమాట. బట్ మరి అందరికీ ఆ డిసిప్లిన్ ఉందా? ఉంది మాతాజీ. కాబట్టి యాక్చువల్ గా కొద్దిగా ఉందన్నమాట. కొద్దిగా ఉంది అని కంప్లీట్ గా చెప్పలేం కానీ కొంచెం పాలల్లో ఉంది కాబట్టి మనందరం జపా సెషన్ జాయిన్ అవుతున్నాం. బట్ ఏంటి అంటే ఇప్పుడున్న డిసిప్లిన్ అనేది ఇంకా మనం పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన గోల్ అనేది చిన్నది కాదు కదా. ఒక్క నిమిషం, రాజు ప్రభుజీ మిమ్మల్ని మ్యూట్ చేశాను ఎందుకంటే మీది ఇద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, అందుకని మ్యూట్ చేశాను. ఓకే, సో మనం భక్తిలో పొందే ఎయిమ్ ఏంటి అంటే కృష్ణ ప్రేమని పొందాలనుకుంటున్నాం, కృష్ణాని పొందాలనుకుంటున్నాం. మరి కృష్ణాని పొందాలి అనుకున్నప్పుడు మనకి కూడా టాప్ లెవెల్ డిసిప్లిన్ ఉండాలన్నమాట. ఇవాళ మనకి డిసిప్లిన్ లేదు అని చెప్పడం లేదు, ఎంతో కొంత మనకి డిసిప్లిన్ ఉంది, అందుకనే మనం చాంటింగ్ చేస్తున్నాం, మనం క్లాసెస్ వింటున్నాము. బట్ ఏంటి అంటే ఆ ఉన్నదాన్ని మనం ఎలా నిలుపుకోవాలి, ఎలా దాన్ని ఇంకా బెటర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి డిసిప్లిన్ లేదనుకోండి, మేము కొన్ని రోజులు చేస్తున్నాం, కొన్ని రోజులు చేయడం లేదు, కన్సిస్టెన్సీ ఉండడం లేదు భక్తిలో అన్న కంప్లైంట్స్ ఉంటాయా ఉండవా చాలా మందికి? ఎస్ నో? ఉందండి. ఉంది.
మరి వాళ్ళకి డిసిప్లిన్ ఎలా బిల్డ్ చేయాలి? అండ్ అలానే కొంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాము. మేము ఇంకా బెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఇవాళ మన క్లాస్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. Yes. అయితే డిసిప్లిన్‌లో చూసుకున్నట్లయితే మనకి 2 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. 2 కోణాలు ఉంటాయి. ఒకటేంటి అంటే ఫస్ట్ మనం మన కెపాసిటీని అర్థం చేసుకోవాలి. ఏంటి? మన కెపాసిటీ. మనం ఏదైతే చేయగలమో దాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దాన్ని కొంచెం మనం పుష్ చేసి, దాన్ని కొంచెం మనం ఎక్స్‌టెండ్ చేసి, అది మనం సాధించినప్పుడు మనకొక నమ్మకం వస్తుంది గదా! ఆ నమ్మకాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఏంటి 2 యాస్పెక్ట్స్ చెప్పండి? ఫస్ట్ యాస్పెక్ట్ ఏంటి? మన కెపాసిటీ తెలుసుకోవాలి. మన కెపాసిటీ తెలుసుకోవాలి. మనం ఏదైతే చేయగలమో. ఇప్పుడు ఒక వెయిట్ లిఫ్టర్ ఇప్పుడే జిమ్‌కెళ్ళడం స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక 10 ఏళ్ల పాటు జిమ్‌కెళ్తున్న వ్యక్తితో పోల్చుకొని, నేను కూడా ఒక్కసారిగా నేను 50 కిలోలు బరువు ఎత్తేస్తాను. ఒక 80 కేజెస్ వెయిట్ ఎత్తేస్తాను. అట్లా అనుకున్నాడంటే పాసిబుల్ అయితుందా ఆయనకి? హుహు. ఏమైపోతుంది? అసలుకే మోసం వచ్చేసి మొత్తం పట్టేసేసి ఇంకసలు దేనికి నెక్స్ట్ డేకి ఇంక మనం చేయలేని స్టేజ్‌లోకి వెళ్ళిపోతామనమాట. సో, అక్కడ ఏమైంది? రాంగ్ ఎస్టిమేట్ ఏం జరిగింది? తన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోలేదు. ఆయన 10 ఇయర్స్‌గా చేస్తున్నాడు కాబట్టి ఇవాళ అది చేయగలిగారు. నేను ఇవాళే స్టార్ట్ చేశాను. 10 ఇయర్స్‌గా చేస్తున్న ఆయనతో నేను పోటీ పెట్టుకుంటే నేనసలు ముందుకెళ్ళగలుగుతానా? వెళ్ళలేననమాట. సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి మనం? మన కెపాసిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడే జిమ్‌కి వెళ్ళడం మొదలుపెట్టాను. సో, నాకున్న స్ట్రెంగ్త్‌తో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేజెస్ పైకి లిఫ్ట్ చేయగలిగాను. సో, నేనేం చేయాలి అంటే కొంచెం ఎక్స్‌టెండ్ చేయాలి. సో, ఇవాళ నేను 10 కేజెస్ ఎత్తే కెపాసిటీ నాకుంది కాబట్టి 11 కేజెస్ యాడ్ చేసి వెయిట్‌ని దాన్ని ఎత్తడం అనేది మొదలుపెట్టాలి. ఇప్పుడు 10 కేజెస్ ఎత్తేవాడికి 11 కేజెస్ ఎత్తడం అనేది వెయిట్ అనేది ఎత్తడం అనేది ఈజీ అవుతుందా? డిఫికల్ట్ అవుతుందా? ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. అంటే ఈజీ అంటే డిఫికల్ట్ ఉంటుంది. కానీ ఆ డిఫికల్ట్ థింగ్ కూడా మనం సాధించేలాంటి రేంజ్‌లో ఉంటుందన్నమాట. అంటే మన కెపాసిటీకి తగ్గట్టుగా మన కెపాసిటీని మనం ఎక్స్‌టెండ్ చేసుకొని దాన్ని లిఫ్ట్ చేసే రేంజ్‌లో ఉంటుంది. అంతేగాని ఇది నా వల్ల కాదు అనుకునే రేంజ్‌లో ఉంటుందా? హుహు. ఉండదు. సో, ఏమవుతుంది ఇప్పుడు 10 కేజెస్ ఎత్తే కెపాసిటీ ఉన్న నేను 11 కేజెస్ వెయిట్ యాడ్ చేసి ఎత్తాను అంటే నాకొక చిన్న సాటిస్ఫాక్షన్, నా పైన ఒక చిన్న నమ్మకం అనేది నాకొస్తుందా రాదా చెప్పండి? వస్తుంది. అలా కాదు. నేను 10లో ఉన్నాను. కమ్ ఆన్ యాడ్ చేసేసేయి. 50 కేజెస్ పెట్టేసేయి అని చెప్పి నేను ఎత్తడం మొదలుపెట్టాననుకోండి. నా పైన నాకు నమ్మకం వస్తుందా? నో. వెంటనే హాస్పిటల్‌లో పడతాం. హాస్పిటల్‌లో పడిపోతాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా వల్ల కాదు, నేను చేయలేను అన్న ఫీలింగ్ అనేది మనకొస్తుంది. అలా కాకుండా మన కెపాసిటీ అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే సో, మన కెపాసిటీకి కొంచెం యాడ్ చేసి పుష్ చేసి అది చేసినప్పుడు మనకి ఒక నమ్మకం అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఇవాళ నాకు ఈ నమ్మకం బిల్డ్ అయినప్పుడు ఇప్పుడు నేను 11 కేజెస్ ఎత్తే స్టేజ్‌లో ఉన్నాను. ఒక నెక్స్ట్ 1 వీక్ పాటు నేను 11 కేజెస్ ఎత్తుతాను. 11 కేజెస్ ఎత్తాక నెక్స్ట్ ఇంకొంచెం పుష్ చేసి 12 కేజెస్ ఎత్తడం అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదా చెప్పండి? అవుతుంది మాతాజీ. అవుతుంది. దాన్ని మళ్ళీ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ సస్టైన్ చేసి ఇంకొక కేజీ యాడ్ చేయడం పాసిబుల్ అవుతుందా? అవ్వదా చెప్పండి? యెస్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి. స్టెప్ బై స్టెప్ చేస్తున్నామా లేదా? అదే నేను 10లో ఉన్న నేను 20కి వెళ్ళిపోవాలంటే నాకు కష్టమైపోతుంది. ఇమ్మీడియేట్‌గా కష్టమైపోతుంది. మేబీ నేను చేయగలనని చెప్పి ప్రయత్నం చేసినా గాని నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ నిలుపుకోవడం కష్టమైపోతుందన్నమాట. అవునా కదా? అగ్రీ చేస్తారా? చేయరా? అవును మాతాజీ. ఒక రోజు ఏదో ఫుల్ పంతం స్టాప్ కొద్దీ చేసే నేను అవకాశం ఉంటుంది. ఒక రోజు పంతం కొద్దీ నేను ఇవాళ 10 చేస్తున్నాను. 20 యాడ్ చేసేసి ఎత్తేస్తాను అనంటే పంతం కొద్దీ ఒక 2 రోజులు చేస్తాం గానీ తర్వాత నా వల్ల కాదు, ఇది ఇంత బరువు ఎక్కడ మోయాలి? నేను గివ్ అప్ చేసేస్తానన్న స్టేజ్‌లోకి చాలా మంది వెళ్ళిపోతామన్నమాట. అలా కాదు ఒక్కొక్కటి పెడుతూ ఉంటే మనకి పెరుగుతున్నామన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్, మన పైన నమ్మకము పెరుగుతూ ఉంటుంది. మనం ప్రోగ్రెస్ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే చూడండి, అంటే ఇప్పుడు మనం మెటీరియల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. బట్ భక్తిలో మనం కన్సిడర్ చేసినప్పుడు జనరల్‌గా భక్తి గురించి తెలిసినప్పుడు మనం వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా 16 రౌండ్స్ చేయమని సజెస్ట్ చేస్తుంటామా? లేదు, సజెస్ట్ లేదు. చేయడం ఫస్ట్ కరెక్టేనా? స్టార్ట్ చేస్తాము. సో, ఏం చేస్తాం మనం? మన క్లాస్‌లో కూడా ఎస్‌జీఆర్ అటెండ్ అయిన వాళ్ళకి మార్నింగ్ జపా సెషన్ పెట్టి ఎన్ని రౌండ్స్ చేయమని చెప్పాము ఇనీషియల్‌గా? 1. 1 రౌండ్. 1 రౌండ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? హార్డ్‌లీ 8-9 మినిట్స్. ఎంత మెల్లిగా చేసుకున్నా గాని. ఓకే. 8 మినిట్స్ పడుతుంది. 8 మినిట్స్ టైమ్ తీయడం అనేది మనందరికీ పాసిబుల్. అవునా కదా? యెస్. అదే ఇనీషియల్‌గా నువ్వు 2 అవర్స్ టైమ్ తీసుకొని ఒకే చోట కూర్చొని నువ్వు 16 రౌండ్స్ చెయ్యి అంటే అందరికి పాసిబుల్ అనిపిస్తుందా? ఎవరు చేయరు. ఎవరు చేయలేరు. పంతం కొద్దీ 1 ఆర్ 2 డేస్ చేసినా గాని తర్వాత నా వల్ల కాదు అని చెప్పి వదిలేసేస్తామన్నమాట. అదే 1 రౌండ్ చేయడానికి మనందరికీ పాసిబుల్ ఉంటుంది. అండ్ దానికోసం మనం ఈ ఫేవరబుల్‌గా ఎన్విరాన్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి మనం చేయడం అనేది ఈజీ అవుతుంది. 1 రౌండ్ ఒక 15-20 డేస్ ఆర్ 1 మంత్ చేసిన వ్యక్తికి 2 రౌండ్స్ చేయడం అనేది పెద్ద కష్టమవుతుందా? హుహు. కాదు.
ఈజీగా దాన్ని తీసుకొని చేయగలుగుతాం అనమాట. సో ఏమవుతుంది, మెల్లిగా మన కెపాసిటీ ఏంటి తెలుసుకున్నాం. నా కెపాసిటీ ఇనీషియల్గా 1 రౌండ్ చేయడమే నా కెపాసిటీ. సో నేను 1 రౌండ్తో మొదలు పెడతాను. తర్వాత ఏం చేస్తాను, కొంచెం లిటిల్గా ఎక్స్టెండ్ చేస్తాను. ఏం చేస్తున్నాను, 1 రౌండ్ నుండి 2 రౌండ్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు 1 రౌండ్ నేను 10-15 రోజులు లేదా 20 డేస్ నేను కన్సిస్టెంట్గా చేస్తాను అనుకోండి, మన పైన మనకు ఒక చిన్న నమ్మకం అనేది ఏర్పడుతుందా, ఏర్పడతాం, ఒక చిన్న ఆనందం అనేది మనకు వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. ఒకప్పుడు అసలు ఏమీ చేయలేను నేను, ఇవాళ కూర్చొని మాల పట్టుకొని గత 15-20 రోజులుగా నేను ఒక మాల చేస్తున్నాను అంటే మన పైన ఒక చిన్న ట్రస్ట్, ఒక ఫెయిత్ అనేది మనకి బిల్డ్ అవుతుంది, నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఆ నమ్మకంతో ఇప్పటిదాకా సాధించిన దాంతో మనము ఇంకొక రౌండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి మనకు ఉండాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన కెపాసిటీ అర్థం చేసుకోవాలి. ఆ కెపాసిటీకి కొంచెం కొంచెం పుష్ చేసుకొని మనము, అది కూడా లిమిట్ ఎలా ఉండాలి అంటే మనం దాన్ని చేరుకొని దాన్ని సాధించి మనం ఆ నమ్మకాన్ని మన పైన బిల్డ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. మనం పెట్టుకునే గోల్స్ అనేవి అలా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇదే ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవడంలో కూడా తీసుకోవచ్చు. నాకు డైలీ నైట్ 11:30, 12కి పడుకునే హ్యాబిట్ ఉందనుకోండి. సో నేను ఒక రోజు క్లాస్ విన్నాను, మార్నింగ్ 4కి లేవడం అంటే చాలా చాలా మంచిది, బ్రహ్మ ముహూర్తం అంట. సో మార్నింగ్ లేవాలి, లేస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాను. సో నేను 12కి పడుకొని 4కి అలారం పెట్టుకొని లేచాను అనుకోండి, లేవడానికి లేస్తాను, ఫస్ట్ డే ఉత్సాహం అనేది ఉంటుంది కాబట్టి లేస్తాను. సో ఆ రోజు బానే ఉంటుంది. నెక్స్ట్ డే కూడా లేస్తాను. థర్డ్ డే ఏమవుతుంది, నాకు 12 to 4 అంటే నాకు ఎన్ని అవర్స్ స్లీప్ ఉంటుంది డైలీ? 4 అవర్స్ స్లీప్. సో 4 అవర్స్ స్లీప్ 2 రోజుల పాటు 4 + 4 8 అవర్స్ స్లీపే నాకుంది. థర్డ్ డే నేను లేచాను అనుకోండి, లేచిన తర్వాత లేవడానికైతే లేచాను, ఆ రోజు డే ఎఫెక్టివ్ గా ఉండగలుగుతుందా నాకు? మత్తుగా ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నారు మీరు. ఏమవుతుంది, సో ఏమైంది, మనం బియాండ్ అవర్ కెపాసిటీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో మన కెపాసిటీ ఏంటి, 12కి పడుకున్న మనము 7కో 8కో లేస్తున్నట్లయితే ఒక 15 మినిట్స్ ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు నేను 8కి లేచే హ్యాబిట్ ఉందనుకోండి, 7:45కి లేచే అలవాటు తీసుకోవడం అనేది పెద్ద కష్టతరంగా ఉంటుందా? మ్హూ. ఉండదు. అండ్ దాన్ని సాధించడం అనేది మనకి పాసిబుల్ అవుతుందా, అవ్వదా? మ్మ్. అండ్ అలా మనం కొంతకాలం చేశాక 8కి లేచే నేను 7:45కి లేస్తున్నాను అన్నప్పుడు మన పైన ఒక చిన్న నమ్మకం అనేది మనకు వస్తుందా రాదా? ఎస్ మాతాజీ. అలా కాదు, నేను 4కి లేచాను 2 రోజులు, థర్డ్ డే నుండి నేను ఇక మొత్తం అలారమే ఆఫ్ పడేసి అసలు ఫోనే తీసి పక్కన పడేసి నేను పడుకున్నాను అనుకోండి, అసలు నేను చేయగలను అన్న ఫెయిత్ అనేది నా మీద నాకు బిల్డ్ అవుతుందా? అస్సలు రాదు. అస్సలు బిల్డ్ అవ్వదు అనమాట. సో ఏమవుతుంది అంటే డిసిప్లిన్ గా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం మన కెపాసిటీ తెలుసుకొని మెల్లిమెల్లిగా అడుగులు వేసినప్పుడు మేబీ మనం ఇమీడియట్ గా పెద్ద గోల్స్ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ డిసిప్లైన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా 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 మనం అనుకున్న గోల్స్ కి ఏదో ఒక రోజు డెఫినెట్ గా రీచ్ అవుతాం అనమాట. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ, ఒప్పుకుంటున్నాం. చాలా మంది కూడా బుక్ రీడింగ్ కూడా ఒక్క రోజు ఎట్లా గోల్స్ పెట్టుకుంటారు అంటే, నేను డైలీ 1 అవర్ శ్రీమద్ భాగవతం చదివేస్తా, భగవద్గీత చదివేస్తా అని చెప్పి పెట్టుకుంటాము. 2 రోజులు చదువుతాం, 3వ రోజు అది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. అలా కాకుండా నేను ఒక్క పేజ్ శ్రీమద్ భాగవతం డైలీ ఏదో ఒక టైంలో తీసి నేను ఒక్క పేజ్ చదువుతాను అని చెప్పి సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, అది ముందుకు తీసుకెళ్లడం అనేది ఈజీ అవుతుందా, అవ్వదా? ఎస్. ఈజీ అవుతుంది. దాన్ని కన్సిస్టెంట్ గా మనం సస్టైన్ చేయగలుగుతాం అనమాట. బట్ మనందరిలో వచ్చే ఫాల్ట్ ఏమవుతుంది అంటే మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేయడానికి ఇష్టపడం అనమాట. నేను ఒక్క దూకు దూకుతాను, ఎలా దూకాలి అంటే మొత్తం డిస్టెన్స్ కవర్ అయిపోవాలి అని చెప్పి దూకడానికి మొదలు పెడతాం. ఏమవుతుంది, మనం దూకడంలో సక్సెస్ అవుతామా, కింద పడిపోతామా? కింద పడి బోర్ల పడిపోతాం అనమాట. ఏమవుతుంది, అడుగులు వేసే మనము మెల్లిగా ఇంకొక అడుగు వేయాలి అని చెప్పి ప్రయత్నం చేయాలి, కానీ నేను ఒక్కసారిగా ఒక్క ఉదుటన దూకేస్తాను అని ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, మనం బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయి లేవడమే మర్చిపోతాం అనమాట. అలాంటి స్టేజ్ లో మనం ఉంటాము. సో మనందరం చేసే ఫాల్ట్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న విషయం అనేది మర్చిపోయి ఒక్కసారిగా దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఏమవుతుంది అంటే దీనివల్ల, ఈ అప్రోచ్ వల్ల ఏమవుతుంది అంటే ఒకసారిగా కింద పడిపోయినప్పుడు, అంటే మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించలేని స్టేజ్ లో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది అంటే మన పైన మనకి నమ్మకం పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే మనల్ని మనం నిందించుకోవడం మొదలు పెడతాం. నీతో ఎప్పుడు ఇంతే, నీకేం చేత కాదు, నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు, నువ్వు ఏనాడైనా సాధించావా, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు, ఎంత అంటే అందరూ చూడు ఎంత సాధిస్తున్నారో, నువ్వు ఏది చేయలేకపోతున్నావు. ఈ గిల్ట్ ఫీలింగ్ మనలో మొదలవుతుందా, మొదలవ్వదా? 100%. ఎస్ నో? మిగిలిన వాళ్ళు చెప్పండి. అవుతుంది మాతాజీ. మాతాజీ. సో మనం చేసే ఫాల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనము ఒక్కసారిగా పెద్ద పెద్ద అడుగులు వేయడానికి ట్రై చేస్తాం అనమాట. బట్ కృష్ణ అలా చెప్పరు, మెల్లిమెల్లిగా
నీకు ఏదైతే చేతొచ్చో, నువ్వు ఏదైతే చేయగలవో అంతంత చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. సో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్లే కొద్దీ డిస్టెన్స్ అనేది ఎక్కువ రోజుల్లో కవర్ అయినా కానీ మనం పడిపోకుండా నిలకడగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా కాదు, మనం దూకడం మొదలు పెడితే ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాం. అండ్ కింద పడిపోయినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మన మైండ్ మనల్ని ఇది చేసేస్తుంది అనమాట. నీకు ఏది చేత కాదు, అందరూ ముందుకు వెళ్తున్నారు, నువ్వు మాత్రం ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా పడిపోతూ ఉంటావు అని చెప్పి మనల్ని గిల్ట్ ఫీలింగ్ పెట్టి మనల్ని వెనక్కి లాగేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. మనం తప్పు చేసేది అక్కడ జరుగుతుంది అనమాట. అయితే ఈ గిల్ట్ ఫీలింగ్ వచ్చేసినప్పుడు మన మనసులో ఎంతసేపు కూడా నేను చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ తో నిండిపోతాము. మరి అప్పుడు మన మనసులో కృష్ణకి ప్లేస్ అనేది ఉంటుందా? ఉండదు. అది చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని చూడండి. అంటే అసలు చాంటింగ్ చేయని వ్యక్తి 1 రౌండ్ చేస్తున్నారు, 1 రౌండ్ చేసే వ్యక్తి ఇంక్రీజ్ చేసి 2 రౌండ్స్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు మనం కృష్ణకి ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కానీ, ఒక కృష్ణని మన చేతనలో నింపుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదా? అసలు చేయలేని నేను మెల్లిగా ఇవాళ 108 టైమ్స్ నీ హరికృష్ణ మహామంత్రం చెప్పగలుగుతున్నాను కృష్ణ అని ఆ టైంలో మనం కృష్ణ పైన ఫోకస్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? అవుతుంది మాతాజీ. అలా కాదు, నేను ఒక్కసారిగా 16 రౌండ్స్ స్టార్ట్ చేసేసాను. ఒక 2-3 డేస్ ఆర్ 1 వీక్ చేసేసాను. ఇంకా తర్వాత ఏమవుతుంది? నేను దాన్ని నిలుపుకోలేననమాట. నిలుపుకోలేక ఏమవుతుంది? కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తాం. సో, మనలో అందరిలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇదే అనమాట. మెల్లిమెల్లిగా తీసుకోకుండా ఒక్కసారిగా తీసుకున్నప్పుడు మనం పడిపోవడము అండ్ పడిపోవడంతో పాటు కృష్ణని మన చేతనలో నుండి కూడా తీసేయడం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఫాలెన్, నేనేం చేయలేకపోతున్నాను, నేను వేస్ట్ అని చెప్పి ఫోకస్ ఎవరి వైపుకెళ్ళిపోతుంది అక్కడ? మైండ్ నెగటివ్. మన వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. ఐఎమ్ ఎ ఫాలెన్ సోల్, నేను దేనికి పనికిరాను, నేను ఏది అడుగులు వేయలేను, నేను భౌతికంగా ఎదగలేకపోతున్నాను, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, నేను ఏది చేయలేకపోతున్నాను అని చెప్పి మనల్ని మనం నిందించుకోవడం అనేది మొదలు పెడతాం అనమాట. సో ఈ నిందించుకోవడం వల్ల ఏమవుతుంది? మనం కృష్ణ పైన చేతన పెట్టగలుగుతామా అలా ఉన్నప్పుడు? పెట్టలేము అనమాట. అలా కాకుండా మనం ఒక్కొక్క స్టెప్ తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మనం అనుకున్నది సాధించగలుగుతూ ఉంటాము, మన పైన మనకి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది, అండ్ కృష్ణ పైన ఫోకస్ కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, ఇలా చేయడం వల్ల కేవలం ఇది ఒక్కటే కాదు, లైఫ్ లో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా మన పైన నమ్మకం అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైతే ఇలా మెల్లిమెల్లిగా మాలని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి ఇవాళ నమ్మకం ఉందా లేదా? నేను లైఫ్ లో ఇంకేదైనా కూడా సాధించగలను అన్న నమ్మకం అనేది బిల్డ్ అవుతుందా లేదా చెప్పండి? వస్తుంది Yes or మాతాజీ. no? సో ఆ నమ్మకం వచ్చినప్పుడు మనం వాటిని సాధించడం అనేది ఈజీ అవుతుందా కాదా? చాలా ఈజీ ఈజీ అయిపోతుంది అప్పుడు ఇంకా. మన పైన మనకు ఒక ఫెయిత్ వస్తుంది కదా, నేను సాధించగలను, అసలు చాంటింగ్ చేయని నేను ఇవాళ చాంటింగ్ చేస్తున్నాను. భగవద్గీత అనేది తెలియని నాకు ఒక్కొక్క శ్లోక, మనం నెక్స్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఒక్కొక్క శ్లోక ద్వారా ఒక 2 years లో నేను భగవద్గీత కంప్లీట్ చేయగలిగాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అది మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన కూడా మన లైఫ్ లో పడుతుంది అనమాట. సో నేను చేయలేను అంటే పెద్ద గోల్ పెట్టుకొని నేను చేయలేను అని పడిపోవడం ఒక ఇది. దానివల్ల ఏమవుతుంది? లైఫ్ లో మిగిలిన వాటిపైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను ఏది చేయలేను, నేను ఇంతే అక్కడ అనుకున్నాను, అది సాధించలేకపోయాను అని చెప్పి మనం అనుకుంటాం. అలా కాదు, మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకెళ్తున్నప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రెస్ అవుతాము. దీని ఇంపాక్ట్ అనేది లైఫ్ లో మనకి మిగిలిన విషయాల్లో కూడా అది పనికొస్తుంది అనమాట. అది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటి అంటే మన కెపాసిటీ అనేది మనం రియలిస్టిక్ గా చూడాలి. ఇప్పుడు ఇందాక మనం జిమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 10 ఏళ్లుగా సాధన చేస్తున్న వ్యక్తి, జిమ్కి వెళ్తూ ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్న వ్యక్తి ఒక్కసారిగా 80 kgs మోయగలిగిన వ్యక్తితో నేను నా కెపాసిటీ అనేది పెట్టుకోవడం అనేది రియలిస్టిక్ అవుతుందా? అవ్వదు కదా. రియలిస్టిక్ సారీ. నో, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ ఎక్కలేదు. 10 ఏళ్లుగా జిమ్కి వెళ్ళి సాధన చేస్తున్న వ్యక్తి 80 kgs లిఫ్ట్ చేసేస్తున్నాడు. సో నేను ఇవాళ జాయిన్ అయిపోయి నేను కూడా 80 kgs ఎత్తేయగలను అన్న గోల్ అనేది పెట్టుకుంటే అది రియలిస్టిక్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. అవ్వట్లేదు. సో మన ఫాల్ట్ ఏంటి అంటే మనం మన కెపాసిటీని రియలిస్టిక్ గా అర్థం చేసుకోవాలి. సో ఆయన 10 ఏళ్లుగా సాధన చేశాడు కాబట్టి ఇవాళ 80 kgs లిఫ్ట్ చేస్తున్నాడు. నేను కూడా ఇదే ఒక్కొక్క 1000 kg ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 10 ఏళ్ళకి నేను కూడా 80 kgs అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మోటివేషన్ ఇస్తుందా లేదా? కానీ మన మైండ్ మనల్ని ఏం ట్రిక్ చేస్తుంది తెలుసా? ఆయన చేసేస్తున్నాడు, నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు వెనకబడిపోతున్నావు, నువ్వు ఇట్లా ఉంటే ఎలాగా అని మన మైండ్ ఇలా చెప్తుందా, మనల్ని మోటివేట్ చేస్తుంటుందా? జనరల్ గా కాంపిటీషన్ చేపిస్తుంది నెగటివ్.
మనల్ని కాంపిటీటివ్ ఇదిలోకి తీసుకెళ్ళిపోతుంటదనమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అలా వెళ్ళడం వల్ల మనం ఎక్కువ కాలం దాన్ని సస్టైన్ చేయలేము. కానీ మనం ఎక్కువ కాలం దాన్ని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే, మనం మన కెపాసిటీని రియలిస్టిక్‌గా అర్థం చేసుకొని, మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ అనేది తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని ఎక్కువ కాలం తీసుకెళ్ళగలుగుతాము. అండ్ అది ఎక్కువ కాలం తీసుకెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ అవర్ హ్యాబిట్. అవునా కదా! ఇప్పుడు చాలా మందికి మార్నింగ్ లేవడం అనేది ఎంతో కాలంగా ఆ అలవాటొచ్చేసరికి, ఇవాళ లేవడం అనేది మీకు కష్టమైతుందా? అది నేచురల్ అయిపోతుందా మీకు? నేచురల్ అయిపోతుంది. నేచురల్ అయిపోతుంది. తెలివొచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో ఏమవుతుంది ఆ టైం అవ్వగానే మనకి మెలుకువ వచ్చేస్తుందనమాట. సో అది ఇట్ బికమ్స్ నేచురల్. అలానే మన సాధన గూడా ఏమవుతుంది, ఇవాళ ఒక రౌండ్ నేను 20 డేస్ ఆర్ 30 డేస్ ఆర్ ఏకాదశి వచ్చినప్పుడు ఇంకొక రౌండ్ యాడ్ చేస్తా. తర్వాత ఇంకొక రౌండ్ యాడ్ చేస్తా. అలా మెల్లిమెల్లిగా అయ్యేసరికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ 1, 2 ఇయర్స్ అయ్యేసరికి 16 రౌండ్స్ వచ్చే స్టేజ్‌కనేది మనకి నేచురల్ అయిపోతుంది. సో నేచురల్ అయిపోయిన తర్వాత 16 రౌండ్స్ చేయడం అనేది మనకు కష్టమవుతుందా? ఆర్ ఇట్ బికమ్స్ నేచురల్? నేచురల్ అది ఈజీ అయిపోతుందా? ఈజీ అయిపోతుంది. అయిపోతుంది. కానీ అప్పటిదాకా మనం ఏం చేయాలి అంటే, ఒక్కొక్క అడుగు తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలనమాట. బట్ మనందరం చేసే తప్పేంటి అంటే, ఒక్కసారిగా 16 నోట్స్‌కొచ్చేస్తాను అని అనుకుంటాం. అక్కడ మనం ఫాల్ చేసేస్తున్నాం అనమాట. సో డిసిప్లిన్‌లో 2 యాస్పెక్ట్స్ మనం మన కెపాసిటీని తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాన్ని ఇంక్రీజ్ చేసుకొని, ఇంక్రీజ్ చేసుకున్నది కూడా మనం ఎలా ఉండాలి అంటే, అది మనం మీట్ అయ్యేలాగా ఉండాలి. మీట్ అయినప్పుడు మన పైన మనకి నమ్మకం అనేది వస్తుంది. సో అండ్ ఇంకొక యాస్పెక్ట్ ఏంటి అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా ఉండాలనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక ఐటెమ్‌ని కుక్ చేయాలి అనుకున్నాము. కుక్ చేయాలి అనుకున్న ఐటెము అది కుక్ అవ్వాలి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంట పడుతుంది. నేను స్టవ్ మీద పెట్టినప్పుడు నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందనుకోండి. నేనేం చేస్తున్నాను అంటే స్టవ్ మీద 2 నిమిషాలు పెడుతున్నాను. 5 నిమిషాలు పక్కన పెడుతున్నాను. మళ్ళీ 2 నిమిషాలు పెడుతున్నాను. మళ్ళీ 5 నిమిషాలు తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ 2 నిమిషాలు పెడుతున్నాను. మళ్ళీ 5 నిమిషాలు తీసి పక్కన పెడుతున్నాను. ఇది అరగంట కుక్ అయితుందా? అవ్వదు. ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎందుకు? కన్సిస్టెన్సీ లేదు కాబట్టి నేను కొద్దిసేపు చేస్తున్నా, ఇంకొంతసేపు ఆపుతున్నా. కొద్దిసేపు చేస్తున్నా, అంతకన్నా ఎక్కువ సేపు ఆపుతున్నా. సో ఏమవుతుంది? అది కుక్ అవ్వాల్సిన టైంలో అది కుక్ అవ్వడం లేదనమాట. సో మనం గూడా ఏం చేస్తూ ఉంటామంటే చాలా సార్లు డిసిప్లిన్ లేకుండా ఇదిలో ఏం చేస్తూ ఉంటాము అంటే, ఒక్కసారిగా మనకి మూడొచ్చేసేసిందా? నేను చేసేసేయాలి ఇవాళ. భగవద్గీత నాకు చదవాలనిపించేసేసింది. సో ఇవాళ ఏం చేసేస్తాను? మొత్తం ఒక చాప్టర్ అంతా చదివేస్తాను. నెక్స్ట్ ఏమైద్ది? మళ్ళీ నెల రోజుల దాకా భగవద్గీత ముట్టమనమాట. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ భగవద్గీత పట్టుకుంటాము. మళ్ళీ అరే! ఆ రోజు ఏదో చదివాను మర్చిపోయాను అని చెప్పి ఏమవుతుంది? ఈసారి మళ్ళీ ఫస్ట్ చాప్టర్ గుర్తుంటుందా మనకి? ఆ ఫ్లో ఉంటుందా? ఉండదు మళ్ళీ మాతాజీ. ఏమవుతుంది? మళ్ళీ స్టార్టింగ్ నుండి చదవాల్సొస్తుందనమాట. మళ్ళీ స్టార్టింగ్ నుండి ఏం చేస్తాం? మళ్ళీ ఓ 2, 3 రోజులు చదువుతాం. మళ్ళీ పక్కన పెట్టేస్తాం. సో ఇలా చేయడం వల్ల మన గోల్ ఎప్పుడైనా రీచ్ అయితామా? అచీవ్ అయితుందా? అవ్వదండి. ఎలా అయితే మన అన్నం అనేది కుక్ అవ్వడం లేదో 2 నిమిషాలు పెట్టి 5 నిమిషాలు పక్కకు తీస్తూ ఉంటే, మనం గూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, మెల్లిమెల్లిగా దాన్ని కంటిన్యూ అనేది చేస్తూ ఉండాలనమాట. బట్ మనము మన మైండ్ ఇదిలో పడిపోతాం కాబట్టి ఏంటంటే, అది మనకి సపోర్ట్ చేసిన రోజు మనం ఎక్కువ చేసేస్తూ ఉంటాం. అది వద్దులే ఇవాళ ఏం చేస్తాం అన్న రోజు మనం కంప్లీట్‌గా పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం స్పిరిచ్యువల్‌గా ప్రోగ్రెస్ అనేది అవ్వడం అనేది చాలా కష్టతరంగా ఉంటుందనమాట. ఎక్కువ టైం అనేది పడుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే చిన్న చిన్న గోల్స్ తీసుకొని కంటిన్యూయస్ ఎఫర్ట్ కన్సిస్టెంట్‌గా పెడుతూ ఉంటామో ఏమవుతుంది అంటే అది మనకి ఇట్ బికమ్స్ నేచురల్. పోను పోను అది నేచురల్ అయిపోతుంది. అండ్ మనలో గ్రోత్ అనేది కూడా చూడడం అనేది ఈజీ అయితుందనమాట. ఓకే. అండ్ దీనికే మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఒక ఐరన్ రాడ్ తీసుకొని నిప్పులో పెట్టాలి అంటే నిప్పులో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఐరన్ రాడ్ చాలా కాలం నిప్పులో పెట్టినప్పుడు ఏమవుతుంది అది? మంటలు. ఎర్రగా అయిపోతుంది. అది కూడా మంటలాగా అయిపోతుంది. చాలా కాలం అది మంటల్లో ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేనికైనా తగిలిచ్చాము అంటే, ఆ ఐరన్ రాడ్‌కి దాన్ని గూడా దహించే శక్తి అనేది వస్తదనమాట. సో, ఇది దేనికి ఎలా పాసిబుల్ అయింది? అది కంటిన్యూయస్‌గా ఆ మంటలో ఉంది కాబట్టే, ఆ ఐరన్ రాడ్‌కి ఆ కెపాసిటీ వచ్చి దహించే శక్తి అనేది వచ్చింది. భక్తిలో కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం వేసే అడుగులనేవి కన్సిస్టెన్సీ, కంటిన్యూయస్‌గా ఉండాలనమాట. నేను కూడా ఇనీషియల్‌గా అంటే నేను శిక్షా గురు గైడెన్స్‌లో లేనప్పుడు, భక్తి గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఏవైతే యూట్యూబ్‌లో క్లాసెస్ విన్నప్పుడు, ఒక రోజైతే 16 నోట్స్ చేసేసేదాన్ని. నెక్స్ట్ డే మళ్ళీ 16 నోట్స్ చేసే మూడ్ ఉండదనమాట. ఎందుకంటే క్లాస్ విన్న రోజు మనకి బాగా ఇంపాక్ట్ ఉంటది కదా! సో, ఆ రోజు కూర్చొని 16 నోట్స్ ఎట్లైనా చేసేయాలి అని చేసేసేదాన్ని. తర్వాత ఏమవుతుందది? అది మళ్ళీ 4 రౌండ్స్‌కో, 5 రౌండ్స్‌కో పడిపోయేదనమాట. మళ్ళీ ఎప్పుడో 2 రోజుల తర్వాత మళ్ళీ క్లాస్ వింటాం కదా! మళ్ళీ ఆ రోజు లేదు లేదు అసలు అట్లా ఉండకూడదని చెప్పి మళ్ళీ 16 చేసేదాన్ననమాట. మళ్ళీ తర్వాత ఏమైపోయేది? మళ్ళీ దాన్ని తగ్గిచ్చేసి పక్క రోజు 8 రౌండ్స్‌కొచ్చేసేదాన్ని. సో, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేమనమాట. బట్ ఏమవుతుంది అంటే, ఒక గైడెన్స్‌లో అందుకే డిసైపుల్ అని ఎవరినంటారు అంటే, వన్ హూ హాస్ ద డిసిప్లిన్ ఈస్ ఎ డిసైపుల్ అంటారు.
ఎవరు డిసైపుల్? వన్ హూ హ్యాస్ అ డిసిప్లిన్ ఈజ్ డిసైపుల్. డిసైపుల్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటి అంటే డిసిప్లిన్ అన్నమాట. సో మనం డిసైపుల్ అవ్వాలి అనుకున్నాము అంటే మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. సో అలా కాకుండా నా మైండ్ చెప్పినట్లు ఒక రోజు చేస్తా, ఒక రోజు చేయను, ఒక రోజు ఇంత చేస్తా, ఒక రోజు తక్కువ చేస్తా అంటే అది డిసిప్లిన్ అవ్వదన్నమాట. ఏదో మన మైండ్ చెప్తుంది కాబట్టి చేస్తున్నాం. రేపు ఏదో రోజు నా మైండ్ చెప్పింది అనుకోండి, ఏం చేస్తావులే వదిలేసే అని అన్నది అనుకోండి, కంప్లీట్ గా వదిలేయడం కూడా జరుగుతుంది. అందుకని మనందరికీ కూడా మన పైన ఒక గైడ్ అనేది, ఒక గురువు అనేది, ఒక మెంటర్ అనేవారు ఉండాలన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మన మైండ్ చెప్పేదాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. సో అడుగుతారు, మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు చేయలేదు నువ్వు ఇవ్వాలా అని. సో అట్లీస్ట్ ఇనీషియల్ గా మనం ఏంది ఆ భయం కొద్దైనా కానీ మనం చేయడం అనేది మొదలు పెడుతుంటాం. నేను ఆల్మోస్ట్ 2023 ఆగస్ట్లో రిషికేష్ ప్రభుజీకి రిపోర్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డైలీ నేను రిపోర్ట్ అనేది చేస్తూ ఉంటాను. సో ప్రభుజీ ఎప్పుడైనా నేను అప్డేట్ అనేది పంపించకపోతే క్వశ్చన్ చేస్తారు, ఎందుకు పంపించలేదు, మీరు ఇలా పంపించకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ గైడెన్స్ అని చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అనమాట. సో సో ఇనీషియల్ గా అది మనకి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం మైండ్ ఇదిలో ఉంటాం కాబట్టి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 1.5 year ఆల్మోస్ట్ అలా చేయడం వల్ల ఇవాళ లైఫ్ లో ఎన్ని డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఉన్నా, ఏదున్నా కానీ 16 రౌండ్స్ చేయడం అనేది ఇట్ బికమ్స్ న్యాచురల్. మీరు ఇందాక చెప్పారు కదా, మార్నింగ్ లేవడం అనేది అలవాటు ఉన్న వాళ్ళకి మార్నింగ్ ఆ టైం అవ్వగానే మెలకు వచ్చేస్తుంది. సో అలానే ఇవాళ 16 రౌండ్స్, ఇనీషియల్ గా నేను 16 రౌండ్స్ తో మొదలు పెట్టలేదు. సో 4 రౌండ్స్, 5 రౌండ్స్, 6 రౌండ్స్, అలా 8 రౌండ్స్, ఆ తర్వాత మెల్లిగా 16 రౌండ్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాక ఏమవుతుంది అంటే ఇట్ బికమ్స్ న్యాచురల్ అనమాట. సో డిసిప్లిన్ అనేది మనము సమ్వేర్ మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాము అంటే ఒక్కసారిగా పెద్ద స్టెప్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. బట్ మెల్లిమెల్లిగా చిన్న చిన్న స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఆ స్టెప్స్ కూడా మనం సాధించే లెవెల్లో పెట్టుకున్నప్పుడు మన పైన మనకి ట్రస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని సాధించే కొద్దీ ఇంకా ఇంకా మనం ఎక్స్టెండ్ అవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో డిసైపుల్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటి అంటే డిసిప్లిన్. భక్తిలో మాత్రమే కాదు, ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళే ఆ ఫీల్డ్లో రాణించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ లో మనకి చాలా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ డిసిప్లిన్ లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఉంటేనే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుంటారా? వెళ్ళలేరు మాత. ఎంతో డిసిప్లిన్, ఎంతో నిష్ట, వాళ్ళు డిసిప్లిన్ ఉంటేనే వాళ్ళు ఆ లెవెల్లో ఆ స్టేజ్ లో వెళ్ళగలుగుతారు అనమాట. భక్తిలో మనము పొందేది అంతా ఇంత చిన్న చితక గోల్ కాదు కదా. వీఆర్ ఎక్స్పెక్టింగ్, వి వాంట్ కృష్ణాస్ లవ్, కృష్ణ ప్రేమనే కావాలనుకుంటున్నాం, కృష్ణనే కావాలనుకుంటున్నాం. కాబట్టి మనకి ఇంకెంత డిసిప్లిన్ ఉండాలి. సో డిసిప్లిన్ అన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంకెంత డిసిప్లిన్ ఉండాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద స్టెప్స్ తీసుకోవాలని కాదు, చిన్న స్టెప్స్ ని ఎంత కన్సిస్టెంట్ గా తీసుకోవాలి, ఎంత సిన్సియర్ గా మన స్టెప్స్ తీసుకున్న స్టెప్స్ అనేవి సాధిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఏదో ముందుకి వెనక్కి చేసి చెప్పినట్లుగా ఉందా మీకు? 100% క్లియర్ గా ఉంది. అండ్ యాక్చువల్లీ నిన్న రాత్రి చెప్పిన దానికి ఇది కోరిలేట్ అవుతుంది మాతాజీ. నిన్న ప్రభుజీ చెప్పిన దానికి ఇవాళ మీరు చెప్తున్న దానికి చాలా కోరిలేషన్ ఉంది. నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, మీరు లాస్ట్ వరకు లేరు, నేను గమనించాను. I was there only for initial 10 minutes. I left. మీరు అదే అనుకున్నా, మీరు లాస్ట్ వరకు లేరు కదా. మీకు అండ్ మోర్ ఓవర్ ఆయన ఇంకా షేర్ చేయలేదు కూడా యాక్చువల్లీ రికార్డింగ్. మీకు ఎలా తెలిసింది, ఎలాగ నిన్న దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారని ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అంతా కృష్ణ దయ మీరు నిజంగానే. చెప్తే నా గురించి చెప్తున్నట్టు అనిపించిందండి. ఆ నేను అంతే, చేస్తే ముందు ఒకేసారి టకటకా చేసేయడం, తర్వాత అలా కామ్ గా కూర్చోవడం, మొత్తం మానేయడం, అలా అవుతుంది. లేవడం ప్రాబ్లం కాదు, నేను లేస్తాను పొద్దున్న. భగవద్గీత గీతా పరివార్ లో క్లాస్ చెప్తాను నేను పొద్దున్న. అది అయిపోయిన తర్వాత ఈ క్లాస్ కి అటెండ్ అవుతాను అనమాట. ఒక్కో రోజు ఏంటంటే ఏదో బద్ధకం లాగా సర్లే తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా ఉండిపోతాను. మీరు చెప్తుంటే నా కోసం చెప్తున్నట్టే అనిపించింది నిజంగా. ఇంకొక పాయింట్ చెప్తాను ఏంటి అంటే, మనకి ఎందుకు డిసిప్లిన్ తప్పుతాము, మనం తీసుకున్న చిన్న స్టెప్స్ కూడా, ఒకటి స్టెప్స్ అనేవి పెద్దగా తీసుకుంటాం, అది ఫాల్ట్. చిన్న స్టెప్స్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఫెయిల్ అవుతాము అంటే దాని పర్పస్ మనం రియలైజ్ అవ్వట్లేదు కాబట్టి. దాని పర్పస్ ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఆ స్టెప్స్ ని తీసుకోవడానికి మనం వెనకాడం. ప్రభుజీ అంటారు కదా, వెన్ వి నో ద ప్రైస్, ఆ ప్రైస్ ని చెల్లించడానికి మనము ముందుకు వస్తామన్నమాట. అంటే నాకు ఇంత పెద్దది వస్తుంది, నేను ఈ చిన్న చిన్న ఎఫర్ట్స్ చేయడం వల్ల నాకు ఇంత గొప్పది వస్తుంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో
ప్రైజ్ అంటే మనకి బహుమతి తెలిసినప్పుడు, ఏదైతే వస్తుందో తెలిసినప్పుడు ప్రైజ్ చెల్లించడం అంటే దానికి మనం ఏదైతే మూల్యం చెల్లిస్తూ ఉంటామో అది చెల్లించడం అనేది ఈజీ అవుతుంది అనమాట. భక్తిలో సమ్వేర్ మనకి మనం పొందేది ఏంటి అనేది మనం రియలైజ్ అవ్వట్లేదు కాబట్టి సమ్వేర్ మనకి భక్తిలో ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం అనేది కష్టమవుతుంది అనమాట. ఒక ఐఐటి స్టూడెంట్ ఐఐటి క్రాక్ చేయాలి అంటే ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, అవునా కదా? ఇష్టం వచ్చినట్లు సినిమాలకి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అవుతుందా వాళ్ళకి? అవును. అవ్వదు. అవ్వదు. సేమ్ సో ఇదే పాయింట్ చెప్పారు నిన్న ప్రభుజీ. ప్రైజ్ అండ్ ఓకే. ప్రైజ్ సేమ్ ఇదే పాయింట్. ప్రైస్ అండ్ ప్రైస్ నేను ప్రభుజీ క్లాస్ నుండే తీసుకొని చెప్తాను. ఇంతకు ముందు కూడా చెప్పారు చాలా సార్లు. అండ్ ఇంకొకటి ప్రభుజీ క్లాసెస్ విని చెప్తాను మాతాజీ మీకు. సో మీకు ఆబ్వియస్ గా అదే లక్ష్మీదేవి వింటారు. మాతాజీ ఇప్పుడు మాట్లాడారే ఈవిడ గురించి నేను మీకు మొదల్లో చెప్పింది. ఎస్ మాతాజీ అర్థమైంది, నేను కనెక్ట్ చేయగలిగాను. మాతాజీ ప్రైజ్ అంటే ఒకటి బహుమతి, ఇంకోటి ఏంటి మాతాజీ? ప్రైస్ అంటే మనం వెల కాస్ట్, అండి. మనం ఏదైతే మూల్యం చెల్లిస్తామో అది వెల. పిఆర్ఐసిఈ అది PRICE. పిఆర్ఐజెడ్ బహుమతి. ఇప్పుడు నేను ఐఫోన్ కావాలి అనుకున్నప్పుడు దానికి నేను ఎంత వెల పెట్టాలి? ఈజీగా నేను 60,000, 70,000, 80,000 మోడల్ ని బట్టి 1 lakh ప్లస్ కూడా పెట్టాల్సి వస్తుంది కదా? ఎస్ ఆర్ నో? ఓర్ నాయనో అంత కాస్ట్లీ ఉంటుందండి? ఎస్, చాలా కాస్ట్ ఉంటుంది, అవునా కదా? నాకు ఐఫోన్ కావాలి అంటే నేను ఎంత పెట్టాలి? 1 lakh ప్లస్ పెట్టాలి. నాకు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కావాలి అంటే 1 lakh ప్లస్ పెట్టాలి. లేదు నేను 10,000 పెట్టగలను, నాకు ఐఫోన్ కావాలి అంటే వస్తుందా? రాదు. మేబీ లేబులేస్ ఇస్తాడు, లోపల మొత్తం డమ్మీ ఉంటుంది, అవునా కదా? ఉమ్. సో అలానే మనం భక్తిలో కూడా పొందేది కృష్ణ ప్రేమని పొందుతున్నాం అన్నప్పుడు మనం డైలీ కొంత టైం తీసి కృష్ణ కోసం ఇవ్వాలి అనుకోవడంలో, కృష్ణ ప్రేమ పొందితే ఏంటి బెనిఫిట్ అనేది తెలిసినప్పుడు మనం తీయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు మనలో ఎవరికైనా మార్నింగ్ లేచే అలవాటే లేదనుకున్నాం అనుకోండి, అంటే మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 7కో 7:30కో లేచే హ్యాబిట్ ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కొంతకాలం. సో అలా ఉన్న మనకి మన ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తారు అంటే, యాక్చువల్గా నాకు లాటరీ తగిలింది, నాకు లాటరీ తగిలిన ఇది కాబట్టి నువ్వు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, నేను నాకు లాటరీ తగిలిన అమౌంట్లో నీకు కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇప్పటిదాకా మన ఇద్దరం కలిసి చాలా విషయాల్లో మన ఇద్దరం కలుసున్నాం కాబట్టి నాకు లాటరీ తగిలినప్పుడు ఈ అమౌంట్ ఏదైతే వచ్చిందో అది నీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అయితే బట్ ఏంటి అంటే నేను ఫ్లైట్లో వస్తున్నాను, ఆ ఫ్లైట్ ఏంటి అంటే మార్నింగ్ 3:30కి వచ్చేస్తుంది, సో 3:30కి నువ్వు వచ్చి పిక్ చేసుకోగలిగినట్లయితే నీకు నేను ఇవ్వగలుగుతాను అది, లేదంటే నేను నీకు ఇవ్వలేను అని అన్నారు అనుకోండి. సో మనకి 7:30కి లేచే అలవాటు ఉన్న మనము 3:30కి లాటరీలో మనకు ఒక 50 లక్షలు ఇస్తాను బ్రీఫ్ కేస్ లో తీసుకొస్తున్నాను అన్నప్పుడు 3:30కి లేచి మనం వెళ్తామా వెళ్ళమా? ఖచ్చితంగా వెళ్తాము, డబ్బు కదా అక్కడ ఉన్నది. ఎందుకు వెళ్తాము? తెల్లవారులు ఇంకా చెప్పాలంటే ఏంటి మాతాజీ? ఏంటి? పడుకోం కూడా తెల్లవారులు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. సో అలా 3:30కి వెళ్ళాలంటే 2:30కి అలారం పెట్టుకున్నా గానీ మనకి 1 గంటకి 12:30కి మెలకు వస్తున్నామో అయిపోయిందేమో 2:30 అయిపోయిందేమో నేను లేవాలి అన్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకని? అక్కడ మనకి వాల్యూ తెలుసు కాబట్టి, నేను ఊరికే వెళ్తేనే వాడు నాకు 50 లక్షలు ఇస్తానన్నాడు, ఊరికే వెళ్ళి తెచ్చుకోవడానికి 50 లక్షలకి నేను ఆ మాత్రం లేవకపోతే ఎలా అని చెప్పి మనం పుష్ చేస్తామా చేయమా? ఎందుకు చేస్తున్నాం అక్కడ? ఎందుకు అంటే దాని విలువ మనకి తెలుసు కాబట్టి. అలానే భక్తిలో కూడా మనకి దొరికేది ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మన వైపు వచ్చేస్తారు. కృష్ణ సాక్షాత్తు. మనం ఏవైతే ఐశ్వర్యాలు కావాలి అని పరిగెడుతుంటామో ఐశ్వర్యాలు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి మన వైపు. అంటే మీకు తెలుసా, డివోటీ ఆల్వేస్ వాంట్స్ టు సర్వ్ కృష్ణ అండ్ కృష్ణ ఆల్వేస్ వాంట్స్ టు సర్వ్ హిస్ డివోటీ అంటారు. అంటే శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణ సేవ చేయాలి అని తపన పడుతూ ఉంటారు. అండ్ కృష్ణ ఎప్పుడు కూడా నేను నా భక్తుల సేవ చేయాలి అని తపన పడుతూ ఉంటారు. కృష్ణ అంత పొజిషన్లో ఉన్న కృష్ణ తన భక్తులతో అంత ప్రతిస్పందించాలి అని ఎదురు చూస్తున్నాడు అంటే, అలాంటి భక్తి నాకు కావాలి అని అనుకున్నప్పుడు, ఆ పర్పస్ అనేది మన మైండ్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుందా రాదా చెప్పండి? సమ్వేర్ మనకి వాళ్ళ డిసిప్లిన్ రావడం లేదు అంటే దీని వాల్యూ మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి డిసిప్లిన్ రావడం లేదనమాట. ఓకే, ఈ ఒక్క పాయింట్ మీకు యాడ్ చేద్దాం అనుకున్నాను. చిన్న డౌట్. నా ప్రాబ్లం ఎక్కడుందో అర్థమైంది. ఈ 2 ప్రాబ్లమ్స్ మాతాజీ జనరల్ గా మనకి ఏంటి అంటే దాని నుండి వచ్చే వాల్యూ మనకి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం చేసే తప్పు పెద్ద అడుగులు వేసేయాలని చెప్పి చూస్తూ ఉంటాం, దానివల్ల మనం డిస్కంటిన్యూ అయిపోతాం అనమాట. ఈ 2 కరెక్ట్ చేసుకున్నాము అంటే మనం మనందరం కూడా కన్సిస్టెంట్ గా భక్తిలో ఎదగడం అనేది
పాసిబుల్ మాతాజీ. భక్తి అందరికీ యాక్సెసిబుల్. ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ భక్తి. భక్తి అందరికీ అవైలబుల్ గా పెట్టారు కృష్ణ. సమ్వేర్ మనమే రాంగ్ పర్సెప్షన్స్ తో ఒక్కసారిగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము, లేదంటే దాని వాల్యూ తెలుసుకోకుండా గివప్ చేస్తున్నాం కాబట్టే మనం వెనకబడుతున్నాం. కానీ బట్ ఈ రెండు విషయాలు మనం తెలుసుకోగలిగాము అంటే అందరం కూడా ఈజీగా మనం భక్తిలో ముందుకు వెళ్ళడం పాసిబుల్ మాతాజీ. లైఫ్ లో ఎన్నో సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటామండి. కృష్ణ ప్రేమ పొందడం అనేది అంత పెద్ద డిఫికల్ట్ విషయం అయితే కాదు. అట్లీస్ట్ కలియుగంలో అయితే కాదనమాట. ఎందుకంటే కృష్ణ మనకి ఏ ఫామ్ లో అవైలబుల్ ఉన్నారు? నామజపం. నామరూపంలో. సో నామాన్ని మనం గట్టిగా పట్టుకోగలిగితే, నామం చేస్తున్నప్పుడు కూడా మన మైండ్ లాగేస్తూ ఉంటుంది. ఆ విషయాల గురించి, ఆ పనుల గురించి, వీటి గురించి, వాటి గురించి మన మైండ్ చెప్తూ ఉంటుంది. కానీ ఒక నిమిషం దాన్ని ఆపి చెప్పాలి, నేను ఈ 2 అవర్స్ కృష్ణ కోసం ఇస్తున్నాను. ఈ 2 అవర్స్ కృష్ణ పైన ఫోకస్ చేస్తే వచ్చే బెనిఫిట్ నువ్వు చెప్పే మాటలు వినడం వల్ల వచ్చే బెనిఫిట్ కంటే చాలా చాలా పెద్దది. మన మైండ్కి ఎప్పుడైతే అలా చెప్తూ ఉంటామో మెల్లిమెల్లిగా మనం నామం పైన ఫోకస్ అండ్ అటెన్షన్ అనేది పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని హరినామం యొక్క గొప్పతనం అనేది వింటూ ఉండాలి మనం. అంటే నాకు తెలుసులే అని చెప్పి వదిలేసాం అనుకోండి, సమ్వేర్ మన చాంటింగ్ అనేది కూడా మెకానికల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో గొప్పతనం వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం చెప్పే ప్రతి నామంలో ఆ గొప్పతనాన్ని మనం అనుభూతి చెందుతున్నప్పుడు మనకి ఇంకా అటెంటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కృష్ణనే నామంలో ఉన్నారు. సమ్వేర్ మనం నామం చెప్తూ ఏదేదో ఆలోచిస్తున్నామని, కృష్ణ ఉన్నప్పుడు మనకి ఇంకా ఆలోచనలు ఏంటి? మనం ఏదో ప్రాబ్లమ్స్ గురించి, వేటి గురించో ఆలోచిస్తూ ఉంటాం ఆ టైంలో. కృష్ణనే మన ఆలోచనలో వచ్చినప్పుడు కృష్ణ వాటిని సింప్లిఫై చేయలేరా, ఈజ్ చేయలేరా? దాన్ని చేయాలి అంటే ఈజీగా చేసేయగలరు. అన్ని ఆయన చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఆయన చేతిలో లేకుండా ఉంటుందా? ఉండదు కదా. సమ్వేర్ మన మైండ్ మనకు అలా చెప్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే చాంటింగ్ గురించి వింటూ చేయాలి, సాంగత్యంలో వస్తూ ఉండాలి. అప్పుడే మనకి డిసిప్లిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దాని వాల్యూ తెలుస్తుంది కాబట్టి. సారీ టు ఇంటరప్ట్. అంటే ఒకటి మాతాజీ, హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఇస్తూ ఉంటుంది, ఇష్యూ ఇస్తుంది. అంటే అంటే మీరు చెప్పిన అంటే ఐఎమ్ నాట్ ఏ డయానల్, ఐఎమ్ నాక్టర్నల్ అనమాట. నాకు పొద్దున్నే లేవడం అనేది నిజంగానే కష్టం యాక్చువల్లీ. సో అట్లా చేసి కూడా నేను గత 2 నెలల నుంచి నాకు ఈ కృష్ణుడి మీద ప్రేమతోటి లేవాలి, చెయ్యాలి అంటూ చేస్తూ వస్తున్నా. బట్ సమ్వేర్ మధ్యలో మధ్యలో బ్రేకులు తీసుకుంటున్నా అనుకోండి. ఐఎమ్ గివింగ్ బికాజ్ ఐ నో ఇవాళ నేను బ్రేక్ ఇవ్వలేదు, ఇట్లానే స్ట్రెచ్ చేశాను అంటే ఐల్ గెట్ గిడినెస్. ఈ మధ్య గమనించాను, మధ్యలో బ్రేక్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో, పొద్దుననే కాదు, ఏదో ఒక టైంలో నాకు ఇంకా కళ్ళు తిరగడం అది మొదలవుతుంది. నేను అనుకున్నా ఒకరోజు బ్రేక్ ఇవ్వాలి అని. కాకపోతే అక్కడ టాపిక్ ఇస్తారు చూసారు, అరే ఇది ఇంపార్టెంట్ టాపికే, ఇవాళ బ్రేక్ ఇస్తే ఎట్లాగా, ఇది నేను మిస్ అయిపోతానే. సరే పోనీ, అది ఎప్పుడు శరీరం పడేస్తే అప్పుడు పడిపోదాం కావాలంటే, అంతే తప్ప అప్పటి వరకు కంటిన్యూ అవుదాం అట్లా. యాక్చువల్గా నేను అన్నా కదా, మన కెపాసిటీ చూడాలి మాతాజీ. ఇప్పుడు మీరు అందరితో కంపేర్ చేసుకొని అందరూ జాయిన్ అవ్వగలుగుతున్నారు, నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఒకవైపు ప్రేరణ కలిగించవచ్చు. కానీ మీ హెల్త్ సహకరించినప్పుడు కూడా మీరు అలా చేశారు అంటే నెక్స్ట్ టైం దాన్ని కంటిన్యూ చేయడం కష్టమైపోతుంది అనమాట మీకు. సో మీ కెపాసిటీ అనేది చూసుకొని, ఓకే ఇఫ్ యూ నీడ్ ఎ బ్రేక్, మీకు వారం మధ్యలో 1 or 2 days బ్రేక్ కావాలంటే బ్రేక్ తీసుకోండి, దాన్ని రికార్డింగ్ వినండి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతుంది అంటే మీరు దీన్ని కూడా అధిగమించి డైలీ కూడా జాయిన్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తారనమాట. థ్యాంక్ యూ. అదే జరగాలి మాతాజీ, అదే నా కోరిక. సరే, తప్పకుండా వస్తుంది మాతాజీ. అంటే అసలు లేవలేని మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అంటే కృష్ణ మీకు ఆ కెపాసిటీ బిల్డ్ చేశారా లేదా? మీరు కృష్ణ పైన ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అలానే మీరు కృష్ణకి ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే సమ్వేర్ నా బాడీ ఇవాళ సహకరించడం లేదు, సో ఐ నీడ్ ఎ బ్రేక్ టుడే. నేను ఇవాళ పడుకుంటాను కొద్దిసేపు, బట్ టైం దొరికినప్పుడు ఈ రికార్డింగ్ వింటాను. అండ్ బీ ప్రేయర్ఫుల్. మీ ప్రేయర్ఫుల్ మూడ్తో చెప్పండి, నాకు ఆ కెపాసిటీ కూడా ఇవ్వు కృష్ణ. సమ్వేర్ నేను అది మిస్ అవ్వాలనుకోవడం లేదు అనుకున్నప్పుడు మీకు ఆ శక్తి కూడా ఇస్తారు. కృష్ణ. మాతాజీ one question. హరే కృష్ణ. సంగీత మాతాజీ చెప్పండి. ఇప్పుడు స్పిరిచువాలిటీలో డైట్ కూడా ఇంపార్టెంట్ అని అన్నారు కదా, సో Yes. అది దాని గురించి కొంచెం చెప్తారా? అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఎలాగా మనం ఇన్బిల్డ్ చేసుకోవాలన్నది? ఓకే. జనరల్ గా డైట్ ఏమంటారు అంటే మాతాజీ, మనకి ఆయుర్వేద ప్రకారం ఏమంటారు అంటే జైసా అండ్ బైసామ్ అని అంటారు. అంటే మనం ఏదైతే తింటామో మన బాడీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం తినేది మంచి ఫుడ్ అంటే తామసిక్ ఫుడ్ కానీ ఇట్లాంటివి తింటున్నప్పుడు ఏమవుతుంది అంటే మన నేచర్ కూడా తామసిక్ అయిపోతుంది మాతాజీ. కానీ భక్తిలో మనకు ఉండాల్సిన నేచర్ ఏంటంటే అట్లీస్ట్ మనకి సత్వగుణంలో ఉండాలి.
సో సత్వగుణంలో ఉంటేనే మనం భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ శుద్ధ సత్వ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. బట్ మనం తీసుకునే ఫుడ్ తామసిక్ రాజసిక్ అయిన ఫుడ్ ఉందనుకోండి, తామసిక్ రాజసిక్ ఫుడ్ అంటే మనకి టీ కాఫీ కానీ, నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ, ఆనియన్ గార్లిక్ కానీ, ఎక్కువ స్పైసీ ఫుడ్ కానీ, ఎక్కువ సోర్ ఫుడ్ కానీ, ఎక్కువ సాల్టీ ఫుడ్ కానీ, ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది అంటే అది తామసిక్ రాజసిక్ నేచర్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ కాంపోజిషన్ కూడా మనం ఏదైతే తింటామో అలానే మన బాడీ ఫామ్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మనం 2 రోజులు తినలేదు అనుకోండి, మన బాడీ పనిచేస్తుందా? లేదు మాతాజీ. చేయదు. మనం తింటున్నదే మన బాడీగా, మన శక్తిగా మారుతూ ఉంటుందన్నమాట. సో మనం ఏదైతే తింటున్నామో అదే మన శక్తిగా మారుతున్నప్పుడు మనం తామసిక్ రాజసిక్ గుణంతో ఉన్న ఫుడ్ అంటే తమో గుణము రజోగుణంతో ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ కూడా తమో గుణం రజోగుణంతో నిండుతూ ఉంటుందన్నమాట. అందుకని భక్తిలోకి వచ్చినప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి వీలైనంత ఫాలో అవ్వాలి అని ఎందుకు చెప్తూ ఉంటారు అంటే మనం భక్తిలో మనం చేసే ప్రయత్నం ఏంటి అంటే మన మైండ్ ని కంట్రోల్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కంట్రోల్ చేసేది కృష్ణ పైన పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం తినే ఆహారం అనేది తమో గుణం రజోగుణంతో నిండిపోయింది అనుకోండి, ఆ గుణంతో కలిగిన ఫుడ్ ఏం చేస్తుందంటే మైండ్ ని అజిటేట్ చేస్తూ ఉంటుంది. అంటే మైండ్ ని ఇంకా ఉద్రేకానికి గురి చేస్తూ ఉంటుంది. సో మనం చేసే సాధన ఏంటి? మైండ్ ని శాంతంగా చేసి కృష్ణ పై వైపు నిలపాలని. సో సాధన ఇది చేస్తున్నాము. ఆహారం ఎలాంటిది ఇస్తున్నాము? మైండ్ ని ఉద్రేకపరిచేది ఇస్తున్నాం అనమాట. అంటే మనము ఒక 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 ఐటమ్ ని వేడి చేయాలని చూస్తూ ఉన్నాము, కానీ ఏం చేస్తున్నాము? దాన్ని కొద్దిసేపు తీసుకెళ్లి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాము. వేడి చేయాలని చూస్తున్నాం, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం. ఏమవుతుంది? మనం అనుకున్నది సాధించగలుగుతామా? లేదు. పాసిబుల్ అయితే సాధించలేమన్నమాట. సో ఏమవుతుంది అంటే అందుకనే మనకి భక్తిలో డైట్ అనేది చెప్తారు. కృష్ణకి ఆఫర్ చేసిన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇనీషియల్ గా అట్లీస్ట్ మీరు ఈ తమోగుణం రజోగుణంతో ఉన్న ఫుడ్ అనేది మెల్లమెల్లగా అవాయిడ్ చేసి మెల్లిగా అది కృష్ణకి ఆఫర్ చేసింది తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే మీరు చేసే సాధన అంటే మైండ్ ని కృష్ణ పైన ఫోకస్ చేయడం అనే సాధనతో మీరు తిన్న ఫుడ్ అనేది మీకు ఏదైతే బాడీ మీకు ఎనర్జీ ఏదైతే వస్తుందో లోపల అది కూడా తోడ్పడి మన సాధనలో అంటే మన ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది మాతాజీ. సో అందుకని డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ మాతాజీ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మేము బుక్స్ డైలీ చదువుతున్నాం మాతాజీ. కానీ ఓకే. నాకేం జరుగుతుందంటే ఒక 5 డేస్ మేము ఆపుతాం కదా మాతాజీ బుక్ చదవకుండా. నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం అని ఈ గ్యాప్ లో వచ్చేసి మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోతుంది మాతాజీ. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడు ఆ 5 డేస్ మేము ఏమన్నా అంటే దీన్ని కంటిన్యూస్ గా బుక్ ముట్టకూడదు కదా మాతాజీ. యూ డోంట్ నీడ్ టు స్టాప్ 5 days మాతాజీ. అసలు 5 days ఆపక్కర్లేదు. భగవద్గీత, భాగవతం, హరినామ జపం క్లాసెస్ ఎవ్రీడే వినొచ్చు. ఎవ్రీడే. ఉమెన్ ఈవెన్ ఇన్ మెన్స్ట్రల్ సైకిల్ అయినా వినొచ్చు. వింటున్నాను మాతాజీ. బుక్ చదువుతున్నాను. బుక్ కూడా చదవచ్చు. శ్రీమద్ భాగవతం పట్టుకొని చదవచ్చు. శ్రీమద్ భగవద్గీత పట్టుకొని చదవచ్చు. బట్ ఏంటి అంటే డెఫినెట్లీ చదవచ్చు మాతాజీ. బట్ ఏంటి అంటే అచ్చ విగ్రహాల సేవ మాత్రం చేయకూడదు ఆ రోజు, ఆ 5 days అనేది. సో మనం మన పూజా మందిరంలోకి వెళ్ళి అచ్చ విగ్రహాల సేవ కానీ మనకు అవుంటే మాత్రం దట్ ఈస్ నాట్ అలౌడ్. కానీ భగవద్గీత, శ్రీమద్ భాగవతం మనం బీట్స్ ఏవైతే ఉంటాయో ఆ బీట్స్ పట్టుకొని చేయడం కానీ క్లాసెస్ వినడం కానీ వీటిపైన ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు మాతాజీ. డెఫినెట్ గా ఎవ్రీడే చేయాలి మనం. క్లాసెస్ వింటాను మాతాజీ, జపం చేస్తాను. కానీ బుక్స్ ముట్టకూడదు Books అనేది లేదు మాతాజీ. దాన్ని స్టాప్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతుంది. లేదు మాతాజీ, బుక్ చదవచ్చు. శ్రీమద్ భగవద్గీత చదవచ్చు, శ్రీమద్ భాగవతం చదవచ్చు. మీరు ఏ బుక్స్ అయినా కానీ చదవచ్చు. సో మీరు ఏం చేయాలంటే ఆ బుక్ ని మీరు పూజా మందిరంలో పెట్టుకున్నారనుకోండి, మీరు వెళ్ళి అది తీసుకోలేరు కదా 5 days. సో ఏంటంటే ఆ బుక్ ని మీకు అవైలబుల్ గా మీకు దగ్గరగా పెట్టుకోండి అనమాట. సో అప్పుడు మీరు దాన్ని తీసుకొని చదువుకోవచ్చు మాతాజీ. సో ఎవ్రీడే చదవాలి మాతాజీ. ఎవ్రీడే మనం బుక్స్ చదవాలి. ఓకే. ఒక్క పేజ్ అయినా కానీ ఎవ్రీడే చదవాలి మనం. చదువుతున్నాను మాతాజీ. మెయిన్ ఈ టైంలోనే నాకు యా డిస్టర్బ్ చూసారా? అయిపోతుంది. అంటే హెల్త్ పరంగా ఆఫ్ కోర్స్ మీకు ఇప్పటిదాకా తెలియదు కాబట్టి మీరు చదవలేదు. చదవక ఒక 5 days ఆపితేనే 6th day పట్టుకోవడానికి ఎంత కష్టం అవుతుంది అంటున్నారు మీరు? అవును మాతాజీ, చాలా కష్టం ఉంది మాతాజీ. మనందరి పరిస్థితి అలా ఉంటదన్నమాట. సో మనం కృష్ణ కోసం వెళ్తున్నప్పుడు మాయ మనల్ని పూర్తిగా అటాక్ చేస్తుంటది అనమాట. చెప్పాను కదా ఇంతకు ముందు. సో ఆ నీటి పారుదల ఇలా ఉన్నప్పుడు అంటే మాయ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? కృష్ణ కావాలి అంటే మాయకి ఎదురీదుతున్నాం. ఇలా వెళ్తూ ఉన్నాం. సో మనం అవును. కొంచెం ఎదురీదుతూ ఉంటేనే ఏదో ఒక రోజు కృష్ణాని చేరడం పాసిబుల్ అవుతుంది అనమాట. లేదు మీరు రీజన్ అనేది మీకు తెలియక ఆపారు. బట్ ఒకసారి ఆపారు అనుకోండి ఏమవుతుంది? ఇక్కడే ఉంటామా మనము? ఏమవుతుంది? ఈ ఫ్లో ఇలా మళ్ళీ వస్తుంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతాం అనమాట.
సో మాయ పైన మనం ఎదురీదుతున్నాం కాబట్టి కంటిన్యూస్గా డైలీ మన సాధన అనేది ఉండాలి మాతాజీ. ఓకే డెఫినెట్లీ మీరు ఆపద్దు, డెఫినెట్లీ చదవచ్చు, డైలీ చదవచ్చు. చాలా మాతాజీస్ ఎవ్రీ మాతాజీ చదువుతారు. ఓకే మాతాజీ, నాకు తెలియదు మాతాజీ, అందుకనే అడుగుతున్నాను. చదవచ్చు మాతాజీ. ఆ హరే బుక్ ని మీరు అవైలబుల్ గా దగ్గరగా పెట్టుకోండి. పూజా మందిరంలో పెట్టుకుంటే వెళ్ళలేరు కాబట్టి మీరు ఎక్కడైతే తీసుకోగలరో మీకు అది అవైలబుల్ గా పెట్టుకోండి. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ, మనం వండిన పదార్థం కృష్ణకి పెట్టామనుకో మాతాజీ, పెట్టి మనం తీసుకుంటాం. అది వండింది ఉప్పు కారం అనేది మసాలా అనేది వేయకపోతే టేస్ట్ ఉండదని ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు. మనం వేసి కృష్ణకి పెట్టేస్తాం, కానీ అది రజోగుణం అవుతుంది మాతాజీ. అంటే అసలు ఉప్పు కారం వేయద్దని కాదు మాతాజీ, పాపం కృష్ణ అయినా తినాలి కదా మాతాజీ. మనం ఏం ఉప్పు కారం వేయకపోతే పాపం ఆయన ఎలా తింటారో చెప్పండి. అంటే మనం తీసుకునే సత్వగుణంలో తీసుకునేది ఉప్పు కారం మసాలా కూడా తగ్గించాలంటారు కదా. తగ్గించాలి కానీ అసలు లేకుండా అని చెప్పి చెప్పరు. అంటే తగ్గించాలి అంటే ఎంతవరకు ఏ మోతాదులో వేస్తే దానికి సరిపోతుందో అంతవరకు వేసుకుంటే చాలు, అంతే. సత్వగుణం అంటే కొందరికి చాలా స్పైస్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ స్పైసెస్ ఇస్తారు. సో అది రజోగుణం కిందకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఎంతవరకు ఏ మోతాదులో వేస్తే ఆ డిష్ కి మనం కరెక్ట్ న్యాయం చేకూరుస్తామో అంతవరకు వేయాలి మాతాజీ. అసలు లేకుండా మనము తినలేము, అసలు లేకుండా కృష్ణకి కూడా ఆఫర్ చేయమని ఎవరు చెప్పరు. మన టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా జనరల్ గా మనం ఎక్కడైనా తీసుకుంటే ఉప్పు కారం లేకుండా ఉంటుందా మాతాజీ? లేదు కదా. మనకి ఏ మోతాదులో వేస్తే అది దానికి పర్ఫెక్ట్ గా అవుతుందో అలా వేస్తారు. సో అలా మీరు వేసి పెట్టచ్చు మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ఉప్పు కారం గురించి టాపిక్ అన్నారు కాబట్టి నేను ఒకటి షేర్ చేస్తాను. ఇనీషియల్ గా నేను అంటే ఆఫర్ చేసే ఇది అంటే ఇస్కాన్ గురించి ఇనీషియల్ గా తెలిసినా కూడా ఇనీషియల్ గా ఆఫర్ చేయడం మొదలు పెట్టాం కదా. ఆనియన్ గాంటికి తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ అలవాటు మానుకోవడానికి టైం పడుతుంది కదా. బట్ మానుకున్న తర్వాత పెట్టడానికి కూడా నాకు ఇనీషియల్ గా వంట చేసినప్పుడు ఎలా ఉంటది అంటే దాన్ని టేస్ట్ చూడడానికే నాకు చాలా సార్లు పడుతుంది అనమాట. సో టేస్ట్ చూసి ఉప్పు తగ్గింది, ఇంకొంచెం ఉప్పు వేయాలి, అరే ఉప్పు ఓకే, కొంచెం కారం తగ్గింది, మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ కారం వేయాలి. సో ఎక్కువ టేస్ట్ అనేది ఎక్కువ చూడడం అనేది బాగా అలవాటు అనమాట. సో వంట చేశాను అంటే ఖచ్చితంగా అది ఆల్మోస్ట్ చాలా టేస్ట్ చూస్తేనే నేను దాన్ని ఓకే నేను ఇది చేసింది కరెక్ట్ గా ఉంది అని డిసైడ్ అవ్వగలను అనమాట. బట్ ఎప్పుడైతే కృష్ణకి ఆఫర్ చేయాలి అని తెలిసినప్పుడు టేస్ట్ చూడలేం కదా. ఇంకప్పుడు ఆబ్వియస్ గా కృష్ణకి ఫస్ట్ పెట్టాలి. సో అప్పుడు చాలా భయం వేసేది అనమాట. టేస్ట్ చూసే పెట్టాలి కదా, అంటే ఇప్పటిదాకా నాకు టేస్ట్ చూస్తేనే కదా తెలిసింది, నేను ఎలా చేయగలను అని చెప్పి ఇనిషియల్ గా కంగారు పడ్డాను. కానీ బట్ సంహౌ కృష్ణ ఆ తెలివి అనేది మెల్లమెల్లగా ఇచ్చేస్తారనమాట. దీనికి అంటే మనం శ్రద్ధ కూడా పెట్టాలి. నేను ఎక్కడో ఆలోచిస్తూ పెడితే అది ఆ రోజు తప్పు చేసేస్తుంటాము. బట్ శ్రద్ధగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కృష్ణ లోపల నుండి ఆ గైడెన్స్ కూడా ఇస్తారనమాట. దీనికి ఇంత సాల్ట్ వేయి, దీనికి ఇంత కారం వేయి అని ఆ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఒకప్పుడే ఎలా అయితే ఆనియన్ గార్లిక్ వేసి టేస్ట్ చూసి చేసినప్పుడు ఎలా అయితే ఉండేదో ఇప్పుడు కూడా అంతే. అంటే నేను చూడకుండా చేసినా కూడా అలానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఇంకా తిన్నప్పుడు ఆ నరిష్మెంట్ వస్తుంది కదా, ప్రసాదం తింటున్నాం కాబట్టి. సో కృష్ణ ఆ స్ట్రెంత్ అనేది మనకి లోపల పరమాత్మ రూపంలో ఇచ్చేస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రసాదం కదా మాతాజీ. ఎప్పుడైనా కానీ మనం పూజల్లో అప్పుడు మనం నైవేద్యం పెట్టాలి అంటే టేస్ట్ చూడం. అప్పుడే నిజంగా మీరు అన్నట్టు అప్పుడే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. అది యాడ్ చేసేసుకోవడంలో టేస్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కూడా షేర్ చేసుకోవచ్చా? అయితే నేను చాలా రోజుల నుంచి ఉల్లి వెల్లుల్లి మానేశాను మాతాజీ. 10-15 years అవుతుంది. అయితే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా గిరిజా మాతాజీ ఎలా చేస్తారు మీరు, అసలు ఏం చేసినా కూడా టేస్టీగా ఉంటుందన్న. అంటే నేను ఉల్లి వెల్లుల్లి అల్లం వెల్లిగడ్డ ఏం వేయనని వాళ్ళకి తెలీదు. చాలా బాగుంది, ఏమేమి వేసారంటే ఎలా చేశానంటే, అదేంటి మీరు ఉల్లిపాయ వేయరా అల్లం వెల్లిపాయ వేయరా అంటే నేను వేయను అంటే చాలా టేస్టీగా ఉందమ్మా అంటారు అనమాట. అంటే ఏదేకున్నా కూడా టేస్ట్ వస్తుంది మాతాజీ. అంటే అఫ్ కోర్స్ నేను చూసేదాన్ని కాదు, కానీ సహజంగా కూడా మనం కృష్ణ నీకోసం చేస్తున్నాము అన్నప్పుడు అది మంచి రుచి వస్తుంది మాతాజీ. వస్తుంది అది కూడా ఆస్వాదిస్తారు ఆ ప్రసాదాన్ని. మాతాజీ అడిగారు, చెప్పండి మాతాజీ. ఇప్పుడు స్టార్టింగ్ లో ఆనియన్స్ ఇంకా గార్లిక్ వదలడం కష్టం కదా. సో ఏమన్నా రెసిపీస్ ఎక్కడన్నా ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వితౌట్ ఆనియన్ గార్లిక్ ఒక్కసారిగా అన్ని మానేస్తే తినకపోవచ్చు.
మీకు యూట్యూబ్ లో కూడా చాలా ఛానల్స్ ఉంటాయి మాతాజీ. మనకి కృష్ణాస్ క్యూజిన్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. అందులో ఏకాదశి రెసిపీస్ కానీ ఆనియన్ గార్లిక్ లేకుండా ఏం వేస్తే దానికి కాంపెన్సేట్ చేస్తూ మంచి టేస్ట్ తీసుకురావచ్చు అనేది చాలా ఛానల్స్ ఉంటాయి. నేనైతే కృష్ణాస్ క్యూజిన్ చూసేదాన్ని ఒకప్పుడు. సో అది చూస్తూ ఎప్పుడైనా అలా మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని మాతాజీ. ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా అంటే సమ్వేర్ మనకు అది తినడం అలవాటు అయింది. ఆనియన్ వేస్తే కొంచెం ఆ కన్సిస్టెన్సీ వస్తుంది కదా కర్రీకి. అది లేకుండా కూడా ఎలా తేవాలి, ఇట్లాంటివన్నీ కూడా అవి చూసినప్పుడు మనకు కొంచెం ఐడియాస్ వస్తాయి మాతాజీ. సో మీరు అలా కొన్ని యూట్యూబ్ లో వెతికితే మీకు దొరుకుతాయి. వితౌట్ ఆనియన్ గార్లిక్ అంటే ఇస్కాన్ డివోటీస్ చేసి అవి పెడుతూ ఉంటారు. కొన్ని వీడియోస్ మాతాజీ చాలా నాది ప్రొలాంగ్ కూడా ఉన్నాయి చెప్పాను. ఏమి వేయకండి, ఉప్పు కారం వేయండి, ఇది వేయండి, చాలా రుచిగా ఉంటుంది మాతాజీ. మీరు ఆలోచించకండి నేను ఉల్లిపాయ వేయాలి, అల్లం వెల్లిపాయ వేయాలని ఆలోచించకండి, చెయ్యండి, ఎంత రుచిగా ఉంటుందో. కృష్ణ నీకోసం చేస్తున్నాను ఒక్కటే మాట అనుకోండి చాలు, ఇంకంత మినహాయించి ఏం అక్కర్లేదు. చాలా రుచిగా ఉంటాయి. ఏ వీడియోలు చూడక్కర్లేదు మాతాజీ. మనం రోజు వండుకునే వంట అదే. పాలకూరలో ఉప్పు కారం వేయండి సరిపోతుంది, పప్పులో ఉప్పు కారం వేయండి సరిపోతుంది. మాతాజీ మీరు భక్తిలో ఉన్నారు, మీరు ఐడియల్ కేసు చెప్తున్నారు. మాతాజీ వాళ్ళ ఇంట్లో భక్తిలో లేరనుకోండి, చాలా మంది ఇంట్లో ఒప్పుకోరు మాతాజీ. సో మాకు అవి కావాల్సిందే అని చెప్పి గొడవ చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి మనం టేస్ట్ అనేది డిఫరెన్స్ రాకుండా, ఖచ్చితంగా టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది మాతాజీ. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టేస్ట్ లో డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇవాళ మనకి ఈ టేస్ట్ నచ్చేలాగా కృష్ణ కృపనిచ్చారు. మనం చాంటింగ్ చేస్తూ భగవంతుడికి ప్రసాదం అర్పిస్తూ అది తింటున్నప్పుడు మనకి అది రుచిస్తుంది అంటే కారణం ఏంటి అంటే, అది రుచిగా మనకు అనిపిస్తుంది అంటే కారణం ఏంటి అంటే, మనకి హరినామం వెళ్తూ ఉంది, ఆ కృష్ణ పైన ఫెయిత్ అనేది ఉంది కాబట్టి మనం ఇవాళ దీన్ని ఎంతో టేస్టీగా తీసుకున్నాం. కానీ చాలా మంది దాన్ని అలా తీసుకోలేరు మాతాజీ. ఆనియన్ కావాల్సిందే, నాకు గార్లిక్ వేయాల్సిందే అంటారు. అలాంటి వాళ్ళకి మనం ప్రాక్టికల్ గా ఉండాలి కదా ఇనిషియల్ గా. వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా టైం పడుతుంది. బట్ ఇనిషియల్ గా మాతాజీ ఆ ప్రాసెస్ లోకి రావడానికి మనం ఈ మెథడ్స్ అనేవి తీసుకోవాలి మాతాజీ. మన ప్రభుజీ కూడా అదే చెప్తున్నారు. నాకు 5 ఏళ్ళు పట్టింది యా వెల్లుల్లి మానడానికి అని అనిపించింది. అంటే చెప్తున్నాను సహజంగా కూడా మాతాజీ మనం అలా చేసుకుంటుంటే అంటే నేనేమో అనుభవంతో చెప్తున్నాను అనమాట. మామూలుగా కూడా ఫ్రైడేస్ ఇప్పుడు కాదు మాతాజీ, చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా ఫ్రైడేస్ సంతోషమాత పూజ చేస్తామంటే ఉల్లి వెల్లుల్లి అవి వేసేవాళ్ళం కాదనమాట. అలా చేసినా కూడా ఆ రోజు కూరగాయలు చాలా రుచిగా ఉండేవి. మా వారు కూడా అనేవాళ్ళు అనమాట, అబ్బాయి ఎంత బాగుంది వాళ్ళ కూర అని. అలా మనం చేస్తూ ఉంటే అలవాటుని బట్టి కూడా ఎస్ ఎస్ వస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మన క్లాస్ ఇవాళ 1 అవర్ దాటిపోయింది. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మంచి సో ఒకసారి మచ్. అయితే 7:30 కూడా దాటిపోతుంది మాతాజీ. లక్ష్మీ మాతాజీ ఉన్నారనుకోండి, లక్ష్మీ పార్వతి మాతాజీ మాకు 7:30 కూడా దాటిపోతుంటుంది ఒక్కొక్కసారి. దాటిపోతుందా? ఆ, ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మేము కూడా మా 5 సంవత్సరాలు తర్వాత ఒక 1 ఇయర్ అయింది భగవద్గీత చదువుకోబట్టి. హరి బోల్. ఇప్పుడు మేము నాన్ వెజ్ భగవద్గీత చేత పట్టినప్పటి నుంచి కూడా మానేసుకున్నాం మాతాజీ. హరి బోల్ ప్రభు. మాతాజీ సాత్విక నాన్ వెజ్ అంటే అక్కడ గుర్తు ఆహారం తీసుకోవాలంటే ఇవన్నీ తీసుకోవాలంటే కూడా ఇవన్నీ రావాలంటే కూడా మనకి రజోగుణము తమో గుణము సాత్విక గుణం రావాలంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా 100% పాటించాలా మాతాజీ. అవును ప్రభుజీ. అంటే మెల్లిమెల్లిగా తీసుకోండి ప్రభుజీ. ఇప్పుడు మీరు భగవద్గీత 1 ఇయర్ గా చదువుతున్నప్పుడు మెల్లిమెల్లిగా నాన్ వెజ్ అనేది మానేస్తూ వచ్చారు. అలానే ఆనియన్ గార్లిక్ మానేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా మెల్లిమెల్లిగా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. మీరు హరినామం జపం అనేది చేసే కొద్ది ఏమవుతుంది అంటే వీటిపైన టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ప్రభుజీ. సో అవును హరే మాతాజీ. కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉండండి. ఆటోమేటిక్ గా మనకి హయ్యర్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న టేస్ట్లు మనకి పోయినా కూడా పెద్ద కష్టం అనిపించదు అనమాట. ఎందుకంటే మనకి హయ్యర్ టేస్ట్ గొప్ప రుచి అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఇవి మనకి పోయినా కూడా కష్టం అనిపించదు, మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఫాలో అవ్వడానికి. సో అలా కాకుండా నేను అబ్రప్ట్ గా ఒక్కసారిగా మానేస్తాను అంటే, ఇందాక మన డిసిప్లిన్ క్లాస్ లో అనుకున్నాం కదా, ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేమన్నమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ మీరు మానేయడానికి ట్రై చేయండి. మీరు కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తారు అండ్ మీకు ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీ నాది 2 థింగ్స్, ఒకటి షేర్ చేసుకోవాలి, ఒకటి క్వశ్చన్ అడగాలి. ఏం చేయమంటారు, ఫస్ట్ షేరింగా లేదా క్వశ్చన్ అడగడం? మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. షేరింగ్ పర్వాలేదు, అది ఇంపార్టెంట్ కాదు. మాతాజీ మీరు కంఠీమాల ధరించారు కదా, ఇప్పుడు ఆనియన్ గార్లిక్ తినకపోతేనే కంఠీమాల ధరించాలి అని అంటారు కదా. సో ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఓకే నేను మానేశాను, టోటల్గా మానేశాను. ఓకే, ఎప్పుడైనా జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఇంకా
తప్పని పరిస్థితుల్లో తినాల్సి వచ్చింది అనుకోండి ఆనియన్, అప్పుడు మరి ఇంకా ఈ మాల అడ్డుపడుతుంది కదా తిననివ్వకుండా. పరిస్థితి ఏంటప్పుడు? యాక్చువల్‌గా మేము కూడా ఫంక్షన్స్‌కి వెళ్తూ ఉంటాం మాతాజీ. ఇనిషియల్‌గా నేను వేసుకునేటప్పుడు నాకు కూడా ఇవన్నీ క్వెషన్స్ వచ్చాయి. మరి ఇంట్లో ఉన్నప్పుడంటే మనం అన్నీ చేస్తాము. మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అంటే ఏదో రిక్వెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేని స్టేజ్‌లో ఉంటాం కదా! మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు నేను అడిగినప్పుడు ప్రభుజీ వాళ్ళు అదే అన్నారు. ఏంటి అంటే, "ఏం లేనప్పుడు కనీసం పెరుగన్నమైనా తినండి అంతే." మేము ఇప్పుడు బయటికి వెళ్తాము. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా కూడా అన్నిట్లో అన్నం గార్లిక్ ఉంటది కదా! ఇంకా. హ్మ్. కర్డ్ రైస్ తింటాము. అండ్ పూరి ఉంటే జస్ట్ సింపుల్ పూరి షుగర్ ఏసుకొని తినేసొస్తాము. డెజర్ట్స్ ఏమన్నా ఉంటే స్వీట్స్ ఏదైనా ఉంటే స్వీట్స్ తినేసొస్తాం. అంతే ఇంకేం తీసుకోము మాతాజీ. సో ఏ ఫంక్షన్‌కి ఫ్యామిలీ ఫంక్షన్‌కెళ్ళినా అలానే చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేనిందాక మా ఫాదర్‌కి బాలేదని కొంచెం హాస్పిటల్‌కి తిరుగుతూ ఉన్నాం కదా! సో మార్నింగే వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తూ ఉంటాం కాబట్టి నేను ఏదన్నా ఒక చిన్న పికిల్ గాని అట్లా ఏదైనా క్యారీ చేస్తాను. అక్కడ కర్డ్ రైస్ తీసుకోవడం గాని, ఇడ్లీ కానీ అంటే మనకి కారపొడి అలా ఉంటాయి కదా! సో అట్లా ఇడ్లీ తీసుకున్నప్పుడు ఆ చట్నీలో కూడా కొంతమంది ఇప్పుడు వెల్లుల్లి వేసేసి గ్రైండ్ అవును. చేసేస్తూ ఉంటారు. సో అది కూడా మనం నమ్మడానికి ఉండదు కాబట్టి సో ఇంట్లో నుండి నేను ఏదైనా క్యారీ చేయడం ఏం లేదు అంటే ఇందాకన్నట్లు అట్‌లీస్ట్ షుగర్ అయినా పెట్టుకొని అలా అయినా తినేస్తాం మాతాజీ. జస్ట్ సర్వైవల్ కోసం తినడం అన్నమాట అలా. సో ఇది మనం వేసుకున్నాక ఇంకా ఆనియన్ గార్లిక్ అనేది తీసుకోకూడదు మాతాజీ. అంటే వన్స్ ఇన్ ఎ వైల్ అట్లా కూడా నో. తీసుకోవడానికి లేదు కదా? నో. తీసుకోకూడదు. ఓకే. అండ్ ఇప్పుడు షేరింగ్ చేస్తాను. నేను హ్మ్. యాక్చువల్లీ ఇందాక ప్రభుజీ అన్నట్టు నాన్ వెజ్ గురించి అంటే నాకు అంటే నేను ఐయామ్ ప్యూర్ వెజిటేరియన్. నా హ్మ్. గురించి కాదు. నాకున్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. హ్మ్. నేను చెప్పాను గదా! నేను సమ్మర్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను భగవద్గీత అని. మొన్న మా అది కూడా బ్రాహ్మిన్ నేను. అది షేర్ చేస్తాననమాట. అత్త అంటే ఓన్ అత్త కాదు నేను. చెప్పా గదా! మా అపార్ట్మెంట్‌లో అమ్మాయనమాట. అదంటోంది, "అత్త అప్పుడు మీరు క్లాసెస్ తీసుకునేవాళ్ళు కదా! అప్పుడు నేను చెప్పేదాన్ననమాట. మీరు భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మీకది ఫోకస్డ్‌గా మీకు మైండ్‌లోకెళ్ళాలి. మీరు దాన్ని చాంట్ చేయాలి సరిగ్గా అంటే మీరు నాన్ వెజ్ తినొద్దని." అక్కడ నాకున్నారులే నాన్ వెజ్ స్టూడెంట్స్ హ్మ్. అందుకని. హ్మ్. సరే అని అప్పుడు ఫ్యూ డేస్ మానేశారు. అప్పుడు ఆ 1 మంత్ అలా మానేశారు. అదే వాళ్ళకి చాలా కష్టమయింది. హ్మ్. అది నాకు మొన్న చెప్తాను, "అత్త మీరు ఆ మాట అన్నారా? వాట్ ఈస్ దిస్ శోభ ఆంటీ షీ సేస్ నాట్ టు టేక్ నాన్ వెజ్. ఓ మై గాడ్! సో మెనీ రిస్ట్రిక్షన్స్. వై షీ పుట్ సో మెనీ రిస్ట్రిక్షన్స్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి టేక్ నాన్ వెజ్?" పిల్లలు కదా! వాళ్ళు హ్మ్. కంప్లీట్. హ్మ్. హ్మ్. నేనన్నాను, "ధన్వి ఆ పాప ధన్వి అనమాట. ధన్వి వదిలేసేయి. నీకెలా వెళ్తోందో అది నువ్వు చూసుకో. వాళ్ళు నాన్ వెజ్ తింటారా? తినట్లేదా? వాళ్ళు నన్నేమన్నా కామెంట్ చేస్తున్నారా? అది కాదు మనకి ఇంపార్టెంట్. మనము ఎట్లా తీసుకుంటున్నాము? అవతల వాడు ఎలా తీసుకుంటున్నాడనేది మనకనవసరం. హ్మ్. నేనెలా తీసుకుంటున్నాను? నా బుర్రకెలా ఎక్కుతోంది? మనమైతే నాన్ వెజ్ తినట్లేదు. అది క్లియర్ అయింది గదా! మిగతా వాళ్ళెవరు ఎట్లా కానీ, ఏం గాని మనం చెప్పేది మన వంతు. అంతే తప్ప నువ్వు తినొద్దు అని వాళ్ళ పీక పట్టేసుకొని, "ఏయ్! తిన్నావంటే జాగ్రత్త" అని ఇట్లా వి కెనాట్ థ్రెటన్ దెమ్. సో, హ్మ్. అని చెప్పేసి అన్నాననమాట. సో, హ్మ్. దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్ రైట్? అంటే వాళ్ళలా కామెంట్ చేయడము అది అంటే నాన్ వెజ్ హ్యాబిట్ అనేది చాలా కష్టమైన హ్యాబిట్ మాతాజీ మానడం అనేది. ఎందుకంటే ఫర్ ఎ లైఫ్ టైమ్ నుంచి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది అలవాటు పడి ఉంటారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మానడం అనేది చాలా కష్టం అన్నమాట. అది మనం అగ్రీ చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మీకు అది తినే హ్యాబిట్ లేదు కాబట్టి వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోలేరు. కానీ తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అది చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట మానడం. ఇవాళ తినేవాళ్ళు కూడా మానగలిగారు అంటే ఎలా పాసిబుల్ అయింది అంటే, వాళ్ళు అంతకన్నా గొప్పది పట్టుకున్నారు కాబట్టే ఇది వదలగలిగారు. సో, హయ్యర్ టేస్ట్ లేనంత వరకు లోయర్ టేస్ట్‌ని మనం వదలలేం మాతాజీ. చాలా కష్టం. ఒకటి మనము దాని వెనక రీజన్ చెప్తూ ఉండాలి. దానితో పాటు సాధన కూడా ఇప్పిస్తూ ఉండాలి. సో, ఈ 2 జరుగుతున్నప్పుడు ఏదో ఒక స్టేజ్‌లో వాళ్ళు మానేయడం అనేది జరుగుతుంది. ఇందాక ప్రభుజీ షేర్ చేశారు. సో, నేను భగవద్గీత 1 ఇయర్ పాటు చదువుతున్నాను. ఇప్పుడు నేను నాన్ వెజ్ అనేది మానేశాను. సో, సమ్‌వేర్ ప్రభుజీ కన్విన్స్ అయ్యారన్నమాట. సో, నేను నాన్ వెజ్ తినకూడదు. నా టేస్ట్ కోసం నేను ఒక జీవిని చంపి తినకూడదు అన్న విషయం అనేది అది రియలైజేషన్‌లోకి వచ్చింది కాబట్టి ప్రభుజీ మానేయడం అనేది జరిగింది. బట్ ఆ రియలైజేషన్ రావడానికి అందరికి టైం పడతదన్నమాట. సో, టిల్ దెన్ మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎవరైతే మానేసారో వాళ్ళు పట్టుకున్న ప్రాక్టీసెస్ ఏంటి? సో, ఇవాళ మనం ఆనియన్ గార్లిక్ మానేయగలిగామంటే మనం తీసుకున్న ప్రాక్టీస్ ఏంటి? హరినామం జపం చేస్తున్నాం, హరి కథ వింటున్నాము, భగవద్గీత చదువుతున్నాం. సో, ఇవి కూడా వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళు తీసుకున్నారనుకోండి, డెఫినైట్‌లీ ఏదో రోజు వాళ్ళు కూడా మానేస్తారు. సో, ఓకే. మీరు ప్రాక్టీస్ చెప్పండి. మానేయడానికి రీజన్ ఏంటి? మానేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? 2 చెప్పండి. సో, బెనిఫిట్స్ చెప్పినంత మాత్రానే మేబీ 1, 2 రోజులు మానేయగలుగుతారు గానీ, మళ్ళీ ఆ టేస్ట్ తినాలి అన్న ఇది కలిగినప్పుడు తినేస్తాం. గివ్ అప్ చేస్తామనమాట. అంటే నాకు తెలిసింది
తినకూడదు అని చెప్పి నాకు తెలిసింది. సో నా ఇంటెలిజెన్స్ తెలిసింది. కానీ ఒక్కొక్కసారి ఏంటి, ఇంటెలిజెన్స్ వీక్ అయిపోయి మైండ్ చెప్పేస్తుంది, సర్లే వాళ్ళు ఏదో చెప్తారు, నీకు పాసిబుల్ అవుతుందా తినేసే అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కానీ భక్తిలో ఏమవుతుంది అంటే, ఒకవైపు మనకి జ్ఞానం తెలుస్తూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మనం హరినామం చెప్పే కొద్ది ఏం చేస్తున్నాం, మైండ్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అండ్ హరినామంల వల్ల ఏమవుతుంది, మనకి హయ్యర్ టెస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఈ రెండు ఉండాలి మాతాజీ. సో ఏ అలవాటు మానేయాలన్నా కానీ ఎందుకు మానేయాలి అన్న రీజన్ తెలియాలి. మానేయడానికి మనకు ఆ విల్ పవర్ రావడానికి మనము హయ్యర్ థింగ్ హరినామం అనేది పట్టుకోవాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనం దాన్ని వదిలేయడం అనేది పాసిబుల్ అవుతుంది, లేదంటే చాలా కష్టతరం మాతాజీ. అండ్ వన్ లాస్ట్ మర్చిపోయాను ఇందాక కంఠిమాల గురించి. అది ఎవరన్నా ఇస్తే అంటే మన శిక్షా గురువులు వాళ్ళు ఎవరన్నా ఇస్తారా, లేకపోతే మనమే కొనుక్కొని వేసుకోవచ్చా? అది అంటే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎట్లాంటిది ఇది యాక్చువల్గా ఇనిషియల్ గా సింగిల్ లైన్ వేసుకుంటారు మాతాజీ. సో సింగిల్ లైన్ తర్వాత ఇప్పుడు నేనైతే 2 లైన్స్ వేసుకున్నాను. మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 1, 2. అవును. సో ఇది ఎవరు ఇవ్వరు మాతాజీ. మనం మామూలుగా అబిట్స్ వెళ్ళినప్పుడు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ బుక్ స్టోర్ లో దొరుకుతుంది. సో వాళ్ళు అడుగుతారు, మీరు ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారా, ఆనియన్ గార్లిక్ టీ కాఫీ తాకుండా ఉన్నారా అని చెప్పి అడుగుతారు. సో ఇది అప్పుడు మాత్రమే ఇది ఎలిజిబుల్ తీసుకోవడానికి, ఎందుకంటే ఇది తులసి కంటి మాట కదా, తులసి మహారాణిని మనం వేసుకుంటున్నట్లు. సో వీటికి రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇది తీసుకొని మనము రాధా మదన్ మోహన్ అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ పాదాల దగ్గర పెట్టుకొని మీరే వేసుకోవచ్చు మాతాజీ. ఇది మనకి ఎవరు ఇవ్వాలి అనేది ఏం లేదు రూల్. బట్ 3 లైన్స్ అనేది ఏంటి అంటే, మనకి దీక్ష అయినప్పుడు మన గురు మహారాజ్ ఇస్తారు. ఓహో, ఎస్. ఓకే. సో 1 లైన్ ఇనిషియల్ గా వేసుకోవచ్చు. అలా మనము 6 months 1 month పాటు 1 year పాటు అయ్యాక మనం దాన్ని 2 లైన్స్ కి మార్చుకోవచ్చు. అండ్ ఈ 2 లైన్స్ నుంచి మాత్రం 3 లైన్స్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది మనకి దీక్ష జరిగినప్పుడు, అంటే హరినామ్ దీక్ష, మనం దీక్షా గురువు దగ్గర మనం ఇనిషియేషన్ డిసైపుల్ అయినప్పుడు మాత్రం అది మనకి గురు మహారాజ్ ఇస్తారు 3 లైన్స్. అప్పుడు మనము ఆ 3 లైన్స్ వేసుకోవచ్చు. అప్పటిదాకా 3 లైన్స్ వేయరు. ఓకే. మాతాజీ, అది ఆనియన్ గార్లిక్ అండ్ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఐ అండర్స్టాండ్. బట్ దిస్ టీ కాఫీ కూడా ఇందులో ఒక కండిషనా? ఎస్, టీ కాఫీ కూడా. టీ కాఫీ ఇస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ మాతాజీ. టీ యా కాఫీ యా కూడా ఐ నో. కనబడుతుంది. ఎస్. మానేశాను యాక్చువల్లీ ఒక 3 years వరకు మానేయడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో మళ్ళీ నాకు అది స్టార్ట్ చేసి మళ్ళీ ఐఎమ్ కంటిన్యూ. సో ఓకే. ఐ కేమ్ టు నో లైక్ ఓకే, కావాలంటే అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇట్స్ నాట్ కంపల్షన్ అనమాట. తాగట్లేవా, ఓకే నో ప్రాబ్లం, మంచినీళ్ళు తాగి బతికేస్తాను లేదా పాలు తాగి బతుకుతాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అది కావాల్సిందే అనేది ఇది పోయిందనమాట. ఈ 3 years మానేసా అన్నానే విఠల్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత అది నాకు ఐ గాట్ దట్ ఓకే, మైండ్ ని ఐ కెన్ కంట్రోల్ అనేది కృష్ణుడు నాకు ఇప్పించాడు అనేది నాకు తెలిసిపోయింది. సో ఐ కెన్ బీ లైక్ దట్, ఐ కెన్ బీ లైక్ దిస్ ఆల్సో. అది నాకు డోంట్ బి లైక్ దిస్, బి లైక్ దట్ ఓన్లీ ఐ మాతాజీ. షుడ్ బి లైక్ దట్. కరెక్ట్. వెళ్దాం దానికి వెళ్దాం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్ ద బ్లెస్సింగ్స్ మాతాజీ. కృష్ణ మీట్స్ బ్లెస్సింగ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, గిరిజ మాతాజీ. మీకు టైం అవటం లేదా? మీ Yes. పాప స్కూల్ టైం అవునవును అవుతుంది. మాతాజీ. యా నేను ఎండ్ చేస్తా ఇంకా క్లాస్. ఎస్ ఎందుకంటే మాతాజీ అడుగుతా ఉన్నారు, మీకు టైం అయిపోతుందని కావుకున్నాను. నెక్స్ట్ టైం. ఎస్ ఎస్. షూర్ మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలిసినప్పుడు విల్ డిస్కస్ మోర్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगतगुरु पतित पावन श्रील प्रभुपाद की जय. ताई गौर प्रेमानंदे హరి హరి బోల్. మీరు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి మాత్రం భగవద్గీత గురించి చెప్పండి. మండే నుండి స్టార్ట్ అవుతుందని. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ నెంబర్స్ నాకు పంపించినట్లయితే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. సో మీ వైపు నుండి చేయాల్సిన పని ఇది. ఓకే. దిస్ ఇస్ లైక్ రేర్ గిఫ్ట్ కదా, మనం ఒకళ్ళకి ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తున్నట్లు కదా. భగవద్గీత వాళ్ళ లైఫ్ లో చదివి ఐ మీన్ వినే అవకాశం ఇస్తున్నాం కాబట్టి సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా రిఫర్ చేయండి. షూర్, డెఫినెట్లీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 7:30 అయిపోయింది, మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అంటే నేను వర్కింగ్ కాదు మాతాజీ, ఐఎమ్ హౌస్ వైఫ్. ఓకే ఓకే, ఐ థాట్ యు ఆర్ వర్కింగ్. ఓకే, నో నో. థ్యాంక్ యూ. హరి థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. హరే అందరికీ కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.